ఎపిసోడ్ 57 ఊహించని మలుపు. పార్టీ హాల్లో తన ముందరున్న అఖిల ఇంకా సోనంలను పరీక్షగా చూస్తోంది సితార. వాళ్ళిద్దరూ ఒకే ప్రొడక్షన్ కంపెనీలో పనిచేశారు. ఒకే సీరియల్ ద్వారా ఇద్దరూ బాగా పాపులర్ అయ్యారు. అఖిల కన్నా సోనం కొంచెం ఎక్కువ అందంగా ఉండటంతో ఎక్కువ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయితే ఫ్యాన్స్ అందరూ ఈ మధ్య అఖిలని సోనంతో పోల్చడం స్టార్ట్ చేశారు. ఇది సోనంకి నచ్చలేదు. తమని అదే పనిగా కంపేర్ చేస్తూ ఉండడంతో అఖిలకి కూడా కొన్ని సందర్భంలో ఇరిటేషన్ కలిగింది. ఇద్దరూ ఒకరిని మించి మరొకరు ఈ రోజు ఈవెంట్ కి రెడీ అయ్యొచ్చారు. ఇద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు ఇద్దరు. కానీ ఎంతలా మేకప్ చేసుకున్నా ఇద్దరూ ఒకే విధంగా ఉన్నారు. ఎవరు బాగున్నారు అని చెప్పడం చాలా కష్టం. అయినా నాకు సోనం మేడంకి పోలికేంటి? అందంలో కానీ ఎక్స్పీరియన్స్ లో కానీ ఎప్పుడూ నేనామె కన్నా తక్కువే అంది అఖిల. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మనసులో అనుకుంది సితార. ఆమె మాటలు పట్టించుకోకుండా నీ పేరు సితార కదా అని అడిగింది సోనం. అవును మేడం, ఇంతకీ మీకు నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది. కొంచెం మొహమాటంగా నవ్వుతూ నీకు విరాజ్ డైరెక్ట్ చేయబోయే ప్రియమధురం సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందని విన్నాను, కంగ్రాట్స్ అని చెప్పింది సోనం. ఆమె మాటల్లో నిజాయితీ లేకపోవడం సితార గ్రహించింది. సడన్ గా శ్రీజిత్ తనతో షేర్ చేసిన గాసిప్స్ ఆమెకు గుర్తొచ్చాయి. ఆడిషన్స్ కి ముందరే కొంతమంది హీరోయిన్స్ ని ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ గా అనుకున్నారు. ఆ లిస్టులో సోనం పేరు కూడా ఉంది. కానీ దురదృష్టం కొద్దీ ఆ రోల్ కి సోనం బాగా ఓల్డ్ అవుతుందని డైరెక్టర్ విరాజ్ ఫీల్ అయ్యాడు. కేవలం ఏజ్ వల్ల రిజెక్ట్ అవ్వడం ఆమెకు నచ్చలేదు. సితార కన్నా మరీ ఎక్కువ ఏజ్ కూడా కాదామె. కానీ ఏజ్ తో సంబంధం లేకుండా హీరోయిన్ క్యారెక్టర్ కి బాగా సూట్ అయింది సితార. అందుకే విరాజ్ ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా చూసుకుంటే అందం కూడా ఒక రకమైన టాలెంటే అనుకుంది సోనం. ఆమె ఇలా అనుకుంటూ ఉండగానే మరో పక్కెవరిదో ఫోన్లో అందం అమ్మాయైతే నీలా ఉందే అనే రింగ్ టోన్ వినిపించింది. సోనం ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఇప్పటివరకు రీసెంట్ గా హిట్ కొట్టిన హీరోయిన్ మాత్రమే తనకు రావాల్సిన హీరోయిన్ రోల్ దక్కించుకోగలదు అనుకుంది సోనం. కొంచెం ఎక్స్పీరియన్స్, మంచి కాంటాక్ట్స్ ఉన్న ముంబై హీరోయిన్ కి ఆ రోల్ దక్కడంలో అర్థం ఉంది. కానీ ఎటువంటి అనుభవం లేని సితార చేతిలో ఓడిపోయినందుకు సోనంకి కోపంగా ఉంది. ఈ రోజు రాత్రి ఆమె యానివర్సరీ పార్టీకి వస్తుందని తెలియగానే ఒక్కసారి సితారని స్వయంగా చూడాలనుకుంది. చూసిన తర్వాత ఆమెలో ఎటువంటి లోపం లేదని అర్థమైంది. విరాజ్ ఎందుకు ఈ అమ్మాయినే కావాలని పట్టుబట్టాడో కూడా ఆమెకు తెలిసింది. ఆమె వేసుకున్న డ్రెస్లో నవలలో వర్ణించిన కథానాయకిలాగా అనిపించింది. విరాజ్ నిర్ణయాన్ని అంగీకరించకుండా ఉండలేకపోయింది సోనం. ఆమె మాటల్లో కొద్దిగా అసూయ కనిపించింది. డైరెక్టర్ గారు నన్ను ఈ లీడ్ రోల్ కి సెలెక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలి. ఇన్ఫాక్ట్ ఈ రోల్ ని నేను క్యారీ చేయగలనో లేదో అది కూడా నాకు చాలా నర్వస్ గా అనిపిస్తోంది అని కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ చెప్పింది సితార. నర్వసా? ఎస్, రైట్. నిజంగా ఇది నువ్వు నర్వస్ గా ఫీల్ అవ్వాల్సిన విషయమే. సినిమా ఇండస్ట్రీ అనేది నువ్వు అనుకునే అంత సింపుల్ వ్యవహారం కాదు. ఓన్లీ లుక్స్ మాత్రమే ఉంటే ఇక్కడ సరిపోదు. టాలెంట్ లేకపోతే రేపో మాపో నువ్వు ఫేడ్ అవుట్ అయిపోవడం గ్యారంటీ అని వేలాకోలంగా నవ్వుతూ అంది సోనం. ఆమె మాటలకి సితార భయపడలేదు. మీ సలహాకి చాలా థ్యాంక్స్ మేడం. మీరు చెప్పింది నేను ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటాను. అదే నవ్వు కొనసాగిస్తూ చెప్పింది సితార. హలో సోనంజీ, ఇక్కడున్నారా మీరు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు నికుంజ్. అతని చేతిలో ఒక వైన్ గ్లాస్ ఉంది. సోనం ముందర నిలబడి ఉన్న సితారని చూడగానే ఆమె అందానికి స్టన్ అయిపోయాడతడు. సితార పేరు ఇంతకు ముందే విన్నాడు నికుంజ్. మొదట్లో ప్రియమధురం సినిమాలో హీరో రోల్ కోసం సెలెక్ట్ చేసిన కొంతమందిలో నికుంజ్ కూడా ఒకడు. కానీ చివర్లో అతనికి సపోర్టింగ్ రోల్ మాత్రమే వచ్చింది. ఈ యూత్ డ్రామాలో యాక్ట్ చేస్తే తన కెరియర్ కి బాగా హెల్ప్ అవుతుందని అనుకున్నాడు అతను. అందులోనూ ఈ సినిమా తీసేది గ్రేట్ డైరెక్టర్ విరాజ్. అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమాల్లో గెస్ట్ రోల్ అయినా తనకు ఓకే. మామూలు సినిమా అయితే ఖచ్చితంగా సపోర్టింగ్ రోల్ ని రిజెక్ట్ చేసేవాడు నికుంజ్. ఆడిషన్స్ కి సితార పంపిన ఫోటో చూశాడు అతడు. కానీ డైరెక్ట్ గా ఈమెను చూడగానే ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాడు. ఆమె చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. సితారా, అంటే నువ్వేనా అడిగాడు. ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నట్టు అతని కళ్ళు చెబుతున్నాయి. ఎస్, హౌ ఆర్ యూ అని
చిన్నగా నవ్వుతూ అతన్ని పలకరించింది సితార. అతన్ని పలకరించింది కాని నికుంజ్ ఎవరో నిజంగా ఆమెకు గుర్తురాలేదు. ఆమె ఎప్పుడూ సినిమా న్యూస్ ఫాలో అవ్వలేదు. అందుకే ఆర్టిస్టుల పేరుతో ఆమె ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యేది. నికుంజ్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతూ ఉండడం వల్ల సహజంగానే అతడి గురించి ఆమెకు తెలీదు. మిథున్తో పాటు లోపలికి ఎంటర్ అయింది అశ్విని. అతను ఒక్కొక్కరిగా డైరెక్టర్స్ ని కలుస్తూ ఉంటే వెనకే అనుసరించింది. వారిలో ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమా తీసిన డైరెక్టర్ కూడా ఉన్నారు. జీవితంలో మొదటిసారి ఆమెకిలాంటి హై ప్రొఫైల్ పార్టీలో ఎంట్రీ లభించింది. ప్రతి అడుగులోనూ మిథున్ అడ్డుపడుతూ ఎవరితోనూ మాట్లాడకుండా చేసినా ఆమెకు హ్యాపీగానే ఉంది. ఇతనికి చాలా పెద్దవాళ్లతో కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళలో ఒకరిని నాకు ఇంట్రడ్యూస్ చేసినా చాలు, నేను హీరోయిన్ అయిపోవడం చాలా ఈజీ అని మనసులో సంబరపడిపోయింది అశ్విని. ఆమె ఇలా ఆనందంలో ఉండగానే పక్కకి లాగి, మీ అక్కెక్కడా అని అడిగాడు మిథున్. సారీ, ఆ విషయమే మర్చిపోయాను అని నాలిక ఖర్చుకుంది. ఆమె వైపు వార్నింగ్ ఇస్తున్నట్టు చూసి, నేను చెప్పినవన్నీ మర్చిపోకుండా కేర్ఫుల్ గా ఫాలో అయితే మంచిది అన్నాడు. నోనో, మర్చిపోలేదు, ఏదో ఈ పార్టీ అంతా చూసి కొంచెం అంటూ సాగదీసింది అశ్విని. నేను చెప్పినట్టు చేస్తే ఇలాంటి లెక్కలేనని పార్టీలకి వెళ్ళొచ్చు. నీ టాలెంట్ కి తగ్గిన రివార్డ్ డెఫినెట్ గా ఇస్తాను అని నమ్మకంగా చెప్పాడు మిథున్. అంతకంతకీ అతనిలో అసహనం పెరుగుతోంది. అతను అన్నదానికి అంగీకరిస్తూ తలూపింది అశ్విని. పార్టీ అంతా కలియజూసి సితార ఎక్కడుందో కనిపెట్టి మిథున్తో, అదిగో అక్కడుంది మా అక్క అంటూ ఉత్సాహంగా చెప్పింది. ఓ, లెట్స్ గో. కౌంటర్ నుంచి ఒక వైన్ తీసుకుని అశ్వినితో అన్నాడు మిథున్. ఇద్దరూ కలిపి సితార దగ్గరకు వెళ్తుంటే అతని ముఖంలో క్రూరమైన నవ్వు కనిపించింది. అక్కా, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగింది అశ్విని. అప్పటి వరకు ఆనందంగా ఆమెతో మాట్లాడుతున్న నికుంజ్ సడన్ గా ఒక వాయిస్ వినిపించేసరికి ఆగిపోయాడు. సితారకి ఆ వాయిస్ వినిపించగానే ఆశ్చర్యం కలిగింది. అశ్వినితో కలిపి మిథున్ రావడం గమనించి ఆమె ఆశ్చర్యం మరింత పెరిగింది. ఆమె మెడలో నెక్లెస్ ఇంకా వంటిమీద ధరించిన డ్రెస్ చూడగానే సితారకి విషయం మొత్తం అర్థమైంది. అంటే తన డ్రెస్ ఇంకా నెక్లెస్ కొట్టేసింది అశ్విని అన్నమాట. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత అశ్విని నిజం చేసింది అని మనసులో అనుకుంది సితార. ఆమె ప్రవర్తనకి మనసులోనే కోప్పడింది. తన సొంత చెల్లి కాకపోయినా చిన్నప్పటినుంచి అశ్వినికి బట్టలు, నగలు, కాస్ట్లీ ఐటమ్స్ ఏవి కావాలంటే అవి ప్రొవైడ్ చేసేది సితార. ఆఖరికి చెల్లెలడిగిందని తను పార్ట్ టైం జాబ్ చేసి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఐఫోన్ కూడా కొనిచ్చింది. ఎంత చేసినా కాని అశ్వినికి కృతజ్ఞత లేదు. ఎప్పుడూ తన మీద అకారణంగా ద్వేషం పెంచుకుంటూ ఉండేది. ఆఖరికి ఈరోజు తన వస్తువులు దొంగతనం చేసే స్థాయికి దిగజారిపోయింది. గతంలో పరశురాం మోహన్ చూసి ఎన్నోసార్లు అశ్వినిని క్షమించింది సితార. కాని ఇప్పుడు మాత్రం అలా చెయ్యాలనుకోవడం లేదు. సితారని అక్క అని పిలిచిన అమ్మాయి వైపు చూసి, ఇందాక రెడ్ కార్పెట్ దగ్గర కనిపించిన కొత్త అమ్మాయిగా సోనం గుర్తుపట్టింది. అశ్విని కూడా ఆమెను గుర్తుపట్టింది. ఆమెను చూడగానే భయమేసింది. కాని తన పక్కన మిథునున్నాడని తలుచుకుని ధైర్యం తెచ్చుకుంది. మిథున్ చేయి పట్టుకుని గ్రూప్ దగ్గరకొచ్చింది అశ్విని. ఆమెను చూడగానే మొహం చిరాగ్గా పెట్టింది సోనం. అక్కడ మిథున్ని చూడగానే సోనం చేయి పట్టుకుని పక్కకి లాగి, ఇందాక ఎంట్రన్స్ దగ్గర నిన్న అవమానించింది ఈ అమ్మాయి కదా, చూస్తుంటే మిథున్కి పార్ట్నర్ లాగా ఉంది, అందుకే ఆమెకంత పొగరు అని చెవిలో చెప్పింది అఖిల. కోపంగా అశ్విని వైపు చూసి మనసులో డర్టీ విమెన్ అని తిట్టుకుంది సోనం. తన పక్కన మిథునున్నాడన్న ధైర్యంతో ఆమెను పట్టించుకోలేదు అశ్విని. ఇప్పుడు ఆమె ధ్యాసంతా మత్తు పదార్థాలు కలిపిన ఆ వైన్ని సితార చేత ఎలా తాగించాలి అన్న దానిమీదే ఉంది. తనని అశ్విని పట్టించుకోకపోయేసరికి సోనంకి మరింత కోపమొచ్చి ఆమెకొక గుణపాఠం నేర్పించాలి అనుకుంది. తనని దాటుకుని వెళ్తూ ఉంటే ఆమె హై హీల్స్ తో అశ్విని లాంగ్ గౌన్ అంచులని చిన్నగా తొక్కింది. అశ్విని అది గమనించకుండా సితార దగ్గరకు నడుచుకుంటూ వెళ్తోంది. అంచు సోనం కాలి కింద ఇరుక్కోవడంతో ముందుకు పడబోయింది. అదే టైంకి నికుంజ్ ఆమెని ఒడిసి పట్టుకున్నాడు. కాని అతడి చేతిలో గ్లాస్ అనుకోకుండా పక్కనే ఉన్న సితార డ్రెస్ మీద పడి డ్రెస్ అంతా వైనొలికింది. తెల్లటి అందమైన గౌన్ మీద ఎర్రటి వైన్ పడి చాలా వికృతంగా కనిపిస్తోంది. కోపంగా చూసింది సితార. సోనం చేసిన పని ఆమెకు అర్థమైంది. అయినా కాని ఏమీ చెయ్యలేదు. మిథున్, అఖిల ఇంకా నికుంజ్
వీరు ముగ్గురు జరిగిన దానికి షాక్ అయి చూస్తున్నారు. ఏం జరిగిందా అని కుతూహలంగా ఒకరి తర్వాత ఒకరు గెస్ట్స్ అందరూ అక్కడ గుమ్ముకూడారు. మీడియా వాళ్ళు కూడా హడావిడిగా అక్కడికి చేరుకున్నారు. వాతావరణంలో సడన్ గా ఒక ఉద్రిక్తత నెలకొంది. వాళ్లలో చాలా మంది సితార అబాసుపాలైతే చూడాలని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది అశ్విని. మునుపెన్నడూ చూడని ముఖంతో కోపంగా ఆమె వైపు చూసింది సితార. ఇప్పటివరకు సితార ఎప్పుడూ సౌమ్యంగా ఉండేది కాని ఆమెలో కోపం చూడలేదు. భయంతో ఒక్కడుగు వెనకేసింది అశ్విని. అక్కా, నేను అని ఏదో చెప్పబోయింది. ఏం జరిగిందో ఆమెకు అర్థమయ్యేలోపే సితార వేగంగా వెళ్లి తన చేతిలోని వైనంతా అశ్విని తల మీద పోసింది. చల్లటి ద్రవం మీద పడవడం వల్ల అశ్విని ఒళ్లంతా తడిసిపోయింది. ఆహ్ అని గట్టిగా అరిచింది అశ్విని. జనాలందరూ గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామాన్ని ఫేస్ చేయడానికి అశ్విని ప్రిపేర్ అయ్యలేదు. సితార ఎప్పుడూ అనుకువగా ఉంటూ ఎవరితోనూ గొడవ పెట్టుకునేది కాదు. ఇంతమంది ముందర తనని అవమానిస్తుందని అశ్విని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోపంగా తల పైకెత్తి, హౌ డేర్ యూ, ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇన్సల్ట్ చేస్తావు అని సితార చెంప మీద కొట్టడానికి చెయ్యి పైకెత్తి ముందరికెళ్ళింది. కాని ఆమె చెయ్యి సితార చెంపని తాకే ముందర ఎవరో బలంగా పట్టుకున్నారు. నిప్పులు కక్కుతున్న కళ్లతో తనని ఆపింది ఎవరా అని చూసింది అశ్విని. ఆమెకు వినయ్ వర్మ కనిపించాడు. ఆశ్చర్యంతో అశ్విని కళ్ళు పెద్దవయ్యాయి. అతని ముందర ఆమె కోపం పూర్తిగా చల్లారిపోయింది. వినయ్ వర్మ అంటే ఆమెకు చెప్పలేనంత అభిమానం. అతనే ఆమెకు సూపర్ స్టార్. అతని ముందర కోపం ప్రదర్శించకుండా అట్లీస్ట్ మంచిగా ఉన్నట్టు నటించాలి, లేదంటే తన మీద ఇంప్రెషన్ కాస్తా పోతుంది అని మనసులో అనుకుంది. చెయ్యి వెనక్కి తీసుకుని జాలిగా అతని వైపు చూసింది. వినయ్ ముందర తనని తక్కువ చేసినందుకు సితార మీద అసహ్యం పెంచుకుంది. సితారని మనసులో శాపనార్థాలు పెడుతూ అతని వైపు చూసి నవ్వింది. వినయ్ గారు, నేను మీ ఫ్యాన్ని. మీ సినిమాలన్నీ చూశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరే నా సూపర్ స్టార్ అని ఎగ్జైట్ అయిపోతూ అంది అశ్విని. వినయ్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె వేసుకున్న డ్రెస్, మెడలో నెక్లెస్ వైపే చూస్తున్నాడు. వినయ్ అంటూ చేతులు అడ్డు పెట్టుకుంది అశ్విని. ఆమె నిలువెల్లా అవమానంతో కృంగిపోయింది. జాలిగా అతని వైపు చూస్తూ, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు నన్ను చూడడం నిజంగా అన్ఫార్చునేట్. నా బట్టలన్నీ తడిసిపోయాయి అంది అశ్విని. ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి మెడలో నెక్లెస్ వైపు చూస్తూ, అవును, చాలా చండాలంగా ఉన్నాయి అన్నాడు వినయ్. నిజమే, మార్చుకోవడానికి నా దగ్గర ఇంకొక డ్రెస్ కూడా లేదు. మరేం చెయ్యను అని అశ్విని అమాయకంగా అడిగింది. ఏం చేస్తావ్, విప్పేయ్ అని నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు వినయ్? విప్పేయ్ అంటే నీ ఉద్దేశం ఏంటి? మీరేదో పెద్ద సూపర్ స్టార్ అనుకుంటే ఇంతమంది ముందరా కనీసం మర్యాదైనా లేకుండా నన్ను అవమానిస్తారా? షాక్ తిన్నట్టుగా వినయ్ వైపు చూస్తూ అడిగింది అశ్విని. సినిమాల్లో చూసినట్టు కాకుండా వినయ్ ఇలా కూడా మాట్లాడగలడని ఆమెకిప్పటి వరకు తెలీదు. దీన్నే ఊహించని మలుపు అంటారేమో అని మనసులో అనుకుంది అశ్విని. కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా, నువ్వు వేసుకున్న డ్రెస్, నెక్లెస్ తీసేయమని అంటున్నాను. ఎందుకంటే అవి ధరించే అర్హత నీకు లేదు అంటూ ఆమె వంక పురుగును చూసినట్టు చూస్తూ అన్నాడు వినయ్. ఒక్క క్షణం పార్టీ హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఎపిసోడ్ 58 చరిత్ర పునరావృతం. పార్టీ హాల్ అంతా సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం ఆవరించి ఉంది. వినయ్ వర్మ మాటలు అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. ఆ మాటలంటూనే సితార దగ్గరికెళ్లి తన కోట్ ఆమె చుట్టూ కప్పాడు. కళ్లతోనే అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంది సితార. ఆమె ధరించిన డ్రెస్ మొత్తం తడిసిపోయినా చూడ్డానికి అందంగానే ఉంది. ఆమెను చూస్తే వినయ్కి బాధ కలిగింది. ఆ గ్రాండ్ అకేషన్ లో ఎంతో మంది సీనియర్స్ కి తన ప్రమేయం లేకుండా అసూయ కలిగించింది సితార. ఆ విషయాన్ని ముందే గ్రహించలేనందుకు బాధపడ్డాడు వినయ్. అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అలాంటి అసూయ గల ఆడవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. చిన్న చిన్న గొడవలు, తోపులాటలు సహజమని అతనికి తెలుసు. అయినా కాని ఆమెను సరిగ్గా రక్షించలేకపోయాడు. నా వల్ల నీకు బాధ కలిగింది. ఈవెంట్ జరుగుతున్నంతసేపు నేను పక్కనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉండాల్సింది. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ ఫర్ దాట్ అన్నాడు వినయ్.
అతని మాటలకి సితార ఆశ్చర్యపోయింది. కొంచెం తేరుకుని, పర్వాలేదు వినయ్, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరమేముంది? ఇందులో నీ తప్పేమీ లేదు. అనవసరంగా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు అంటూ సౌమ్యంగా చెప్పింది. ఆమె భుజాలు పట్టుకుని సున్నితంగా దగ్గరకు తీసుకున్నాడు వినయ్. ఇంక ఎప్పటికీ నిన్ను వదలను అంటూ చిన్నగా ఆమె చెవిలో చెప్పాడు. ఆమె కళ్ళలో ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయి ఆర్తిగా అతని వైపు చూసింది. కొంచెం సిగ్గుపడుతూ థ్యాంక్యూ అని చెప్పింది సితార. ఈ సీన్ జరుగుతున్నంతసేపు అశ్విని కామ్గా ఉండడం సోనంకి నచ్చలేదు. ఆమె గొడవ పడుతుందేమో అని ఆశగా ఎదురుచూసింది. సితార నవ్వుల పాలైతే చూసి ఛాన్స్ మిస్ అవ్వడమే కాకుండా వినయ్ వర్మ ఆమె పట్ల చాలా కేరింగ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ విషయం సోనంకి నచ్చలేదు. చుట్టూ మూగి ఉన్న జనాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ కొత్త అమ్మాయి ఎవరు? వినయ్ ఎందుకు ఈమెను ఇంతలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు? నాతో యాక్ట్ చేసినప్పుడు అంటే అంటున్నట్టు ఉండేవాడు. ఒక గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ బై లేదు. మెషిన్ లాగా షూటింగ్ వచ్చి వెళ్ళిపోయేవాడు. ఈమె మరీ అంత స్పెషలా? ఆమె వెనకెవరో పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నాడేమో. అందుకే ఇష్టం లేకపోయినా వినయ్ ఆమెను కేరింగ్గా చూసుకుంటున్నాడు. ఇప్పటికే కోపంగా ఉన్న సోనం వీరి మాటలకి ఒళ్ళు మండి, ఏహే ఆపండి, మీరు మీ గాసిప్స్ అంటూ వారి వైపు చూసి గర్జించింది. అశ్విని మాత్రం ఇప్పటికూడా వినయ్ వర్మ మాటలు అర్థం చేసుకోలేక అతనింకా తన పట్ల జాలి చూపిస్తున్నాడేమో అని అమాయకంగా అనుకుంది. చిన్నగా వణుకుతూ జాలిగా, వినయ్ బాబు, మీరన్నదాని అర్థమేంటి? అర్హత లేదంటే ఏంటి మీ ఉద్దేశం? దేనికి అర్హత లేదు అడిగింది అశ్విని. ఆ తర్వాత ఒక్కసారి అక్కడున్న జనాలని చూసి, నన్నెందుకిలా ఏడిపిస్తున్నారు? నేను కొత్తదాన్ని కావచ్చు, అంత మాత్రం చేత మీరు నన్ను ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చేతులు కట్టుకుని డ్రెస్ కాపాడుకుంటూ కన్నీళ్లతో అతన్నడిగింది. చెమ్మగెల్లిన ఆమె కళ్ళు, బాధతో చూసే ఆ చూపులు ఎవరి మనసునైనా కదిలించక మానవు. ముఖ్యంగా అక్కడున్న మగాళ్లు ఆమె పరిస్థితి పట్ల జాలిపడ్డారు. అలా ఒక అమ్మాయి ఏడుస్తూ ఉండడం వాళ్లు చూడలేకపోయారు. నికుంజ్ ఆమెను చూసి జాలిపడ్డాడు. సోనం చేసిన పని అతనికి తెలీదు కాని అశ్విని కావాలని జారిపడలేదని మాత్రం తెలుసు. ఒకవేళ ఆమె యాక్ట్ చేసుంటే సినిమాలోకొచ్చాక మహానటైపోతుంది. ఉద్దేశపూర్వకంగా జరగకపోయినా సితార కోపంతో అశ్వినికి తగిన గుణపాఠం చెప్పాలనుకుని ఆమె మీద వైన్ పోసింది. అది కొంచెం బాధాకరంగా అనిపించింది. వినయ్ వర్మ అడుగుజాడల్లోనే నడుస్తూ అశ్విని దగ్గరికి వెళ్లి ఆమెకు తన కోట్ అందించాడు నికుంజ్. అతను చేసిన పనికి ఈసారి అశ్విని ఆశ్చర్యపోయింది. థ్యాంక్యూ నికుంజ్, ఇంత పెద్ద పార్టీలో అట్లీస్ట్ ఒక్క మగాడైనా ఉన్నాడని ప్రూవ్ చేశావు అని కృతజ్ఞతగా చెప్పింది. డోంట్ బాదర్, కళ్ళు తుడుచుకోండి మేడం, అనవసరంగా మేకప్ పాడైపోతుంది అని చనువుగా ఆమెను హెచ్చరించాడు నికుంజ్. ఆ క్షణంలో అతను ఆమెకొక ఆశా కిరణంలాగా అనిపించాడు. నేను కావాలనా పని చేయలేదు, బిలీవ్ మీ అంటూ సంజాయిషి ఇచ్చింది. అతను కొంచెం సీరియస్గా తలూపి, అవును నేను కూడా చూశాను, మీరు ఇంటెన్షనల్ గా చేయలేదు అన్నాడు. ఆ తర్వాత కోపంగా సితార వైపు చూసి, యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇంత రాద్ధాంతం చెయ్యాలా మేడం? కనీసం పార్టీ అని చూడకుండా మీద వైన్ పోసి ఈమె పరువు తీశారు. మీ యాక్షన్స్ వల్ల ఆమె హర్ట్ అవుతుందని కొంచెం కూడా అనిపించలేదా మీకు అని అడిగాడు నికుంజ్. నేను రాద్ధాంతం చేశానా? ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ అని కనుబొమ్మలెగరేస్తూ అడిగింది సితార. హలో మేడం, ఒక పెద్ద హీరో మిమ్మల్ని కాపాడ్డంతో నువ్వేదో స్పెషల్ అనుకోకు. నీ ఇష్టం వచ్చినట్టు అందరినీ ఇన్సల్ట్ చేస్తే ఇక్కడెవరూ టాలరేట్ చెయ్యరు. ఇండస్ట్రీకొచ్చాక పెద్ద చిన్న తేడా తెలుసుకోవడం నేర్చుకో. ఇలా పొగరుగా ప్రవర్తిస్తే కుదరదు అంటూ నికుంజ్కి వత్తాసు పలుకుతూ మాట్లాడింది పక్కనే ఉన్న అఖిల. ఒక పెద్ద హీరో అని తన గురించి అన్నట్టు వినయ్ వర్మ అర్థం చేసుకున్నాడు. ఒకసారి సితార వైపు చూశాడు. వాళ్ల మాటలకి తగిన సమాధానం చెప్పాలనుకున్నాడు వినయ్. కాని సితార అతన్ని వారించింది. నేనేం పొగరుగా ప్రవర్తించలేదు, చుట్టుపక్కల అందరి వైపు చూస్తూ చెప్పింది సితార. మరైతే ఈమె మీద వైన్ ఎందుకు పోసావు? నికుంజ్ ఆమె మాటలు నమ్మకుండా అడిగాడు. కావాలనే ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశావు. గుంపులో ఎవరో అన్నారు, కొత్త అమ్మాయిలు ఇద్దరే పొగరుబోతులు, ఎవ్వరూ తగ్గడం లేదు కదా. ఇంకొకరు కామెంట్ చేశారు. అవును నిజమే, వినయ్ అంతలా ఆమెను డిఫెండ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది.
డైరెక్టర్ విరాజ్ కూడా ఈమె గురించి చాలా ఎక్కువగా చెప్తాడట. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక వ్యవహారం ఉండే ఉంటుంది. ఇలా అందరూ ఎవరికి నచ్చినట్టుగా వారు కామెంట్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో నుంచి కింద జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తున్నాడు రుత్విక్. ఎటువంటి ఎమోషన్ లేకుండా సితార మీద ఫోకస్ చేసున్నాయి అతని కళ్ళు. సితారని వినయ్ వర్మ దగ్గరకు తీసుకోగానే రుత్విక్ చేతులు రేలింగ్స్ మీద బిగుసుకున్నాయి. శివాని అతని పక్కనే ఉంది. కింద జరుగుతున్న గొడవ చూసింది. దొంగ అని ఎవరో కింద నుంచి అనడం ఆమెకు స్పష్టంగా వినిపించింది. అశ్విని వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ, నువ్వొక దొంగవి అంది సితార. ఆ మాట వినగానే శివాని షాక్ తగిలినట్టు ఫీలయింది. కొంతకాలం క్రితం అనాథాశ్రమంలో జరిగిన సంఘటనలు ఆమెకు ఒక్కసారి జ్ఞాపకం వచ్చాయి. ఉన్నచోటే రాయిలా నిలబడిపోయింది శివాని. తన కళ్ల ముందర గతం మళ్లీ పునరావృతమవుతోంది. అప్పట్లో అనాథాశ్రమంలో పిల్లలందరూ తననే సపోర్ట్ చేశారు. నిష్కారణంగా సితార పైన దారుణమైన నిందలు వేసింది శివాని. ఇప్పుడు మళ్లీ అదే తన ముందు జరుగుతున్నట్టు అనిపించింది. గిల్టీ ఫీలింగ్తో ఒక్కడుగు వెనకేసింది. నేను దొంగని కాను అనే మాటలు ఆమె చెవిలో గింగిర్లు తిరిగాయి. శివాని చిన్నగా వణుకుతున్న చేతులు కంట్రోల్లో పెట్టాలని ట్రై చేసింది. ఆమె ముఖం సీరియస్గా మారిపోయింది. ఒక్కసారి ఆమె వైపు తిరిగి భావారహితంగా చూశాడు రుత్విక్. గతం తాలూకు పీడకల ఆమెను వెంటాడుతూ ఉంటే ఆమె కళ్లల్లో దిగులు కనబడుతోంది. హాల్ మధ్యలో తనని తాను సమర్థించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అశ్విని. నేను దొంగని కాను. ఆమె ముఖంలో భయం కనిపించింది. అడుగులు తడబడ్డాయి. నా నెక్లెస్ ఇంకా ఆర్మనీ డిజైనర్ కాస్ట్యూమ్ తీసేసుకున్నావు. సరైన టైంకి వినయ్ లేకపోతే నేను పార్టీకి కూడా రాలేకపోయేదాన్ని. మరి దాన్ని దొంగతనం కాక ఇంకేమంటారు అని అశ్విని వైపు అసహ్యంగా చూస్తూ అంది సితార. నాన్సెన్స్. నేను దొంగతనం చేయడమేంటి? నేను దొంగను కాను. ఇంకా బుకాయించాలని చూసింది అశ్విని. తల పైకి తిప్పి ఆమె వైపు చూస్తూ, అయితే మరి నేను అన్యాయంగా నీ మీద నిందలు వేస్తున్నాను అంటావా? కోపంగా అడిగింది సితార. నిలువెల్లా కంపించడం ప్రారంభించింది అశ్విని. అక్క ఇంత పబ్లిక్గా తన బండారం బయట పెడుతుంది అనుకోలేదామె. చిన్నప్పట్నుంచి కావలసినవన్నీ ఇచ్చి తోడబుట్టిన చెల్లిలా గారాబం చేసేది సితార. సుకన్యతో కలిపి ఎన్ని హింసలు పెట్టినా కాని పరశురాంకి చాడీలు చెప్పేది కాదు. అలాంటిది తనని ఇంతలా పబ్లిక్లో ఎక్స్పోజ్ చేస్తుందని అనుకోలేదు. ఇప్పటికి కనీసం అశ్విని సినిమాలో ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు దొంగతనం నేరం కనుక రుజువైతే సినిమా ఇండస్ట్రీలో ఆమె కెరియర్ స్టార్ట్ అవ్వకముందే ముగుస్తుంది. నిజం తెలియకపోవడం వల్ల అశ్వినిని గుడ్డిగా నమ్మిన నికుంజ్, మేడం మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు దొంగ అని నిందవేస్తే ఎవరూ ఒప్పుకోరు. మీ దగ్గరేమైనా ప్రూఫ్ ఉందా అని అడిగాడు. ప్రూఫ్ కావాలా మీకు అని సితార ఏదో అనబోతుంటే, సితార ఆ తర్వాత మాటలు అనబోయే ముందరా ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుంటే మంచిది. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిస్తే రిజల్ట్స్ చాలా బ్యాడ్ గా ఉంటాయి. ఆలోచించుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది అఖిల. సితారకి కొద్దిగా నవ్వొచ్చింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్యూమ్. ఆమె మెడలో ఉన్న నెక్లెస్ ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఆ రెండింటి కాస్ట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం అని కనుబొమ్మలెగరేస్తూ అంది సితార. ఒక్క క్షణం ఆగి మళ్లీ మాట్లాడడం ప్రారంభించింది. ఈ విషయంలో కనుక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేరం ప్రూవ్ అయితే ఐపీసీ సెక్షన్ కింద 379 ప్రకారం కనీసం 3 ఏళ్లు జైలు శిక్ష కూడా పడుతుంది అని చాలా క్యాజువల్ గా చెప్పింది సితార. జైలు శిక్ష అనే మాటలు వినగానే అశ్విని షాక్ అయింది. తన అక్క తనని జైలుకి పంపించడానికి కూడా వెనుకాడదని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఆమె జైలుకి వెళ్లాలి అని కూడా అనుకోవడం లేదు. బుద్ధిగడ్డి తిని చేసిన పనులకి ఆమె మనసులోనే పశ్చాత్తాపపడడం స్టార్ట్ చేసింది. నోనో, నేను దొంగతనం చేయలేదు, నేను దొంగని కాను అని అందరి వైపు చూసి చెప్పింది. కాన్ఫిడెంట్ గా వినిపించిన సితార వాదనకు తడబడుతూ చెప్పిన అశ్విని మాటలకు చాలా వ్యత్యాసముంది. అన్ని దారులు మూసుకుపోవడంతో కార్నర్ అయిపోయింది అశ్విని. చుట్టుపక్కల ఉన్న జనాలకి అశ్విని దొంగతనం చేసిందని అర్థమయ్యి గుసగుసలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. నికుంజ్ కోపంతో ఇంకా ఏదో మాట్లాడబోతుంటే సోనం అతన్ని పక్కకి లాగి, నువ్వెందుకీ మ్యాటర్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడిగింది. నేను అని సమాధానం చెప్పబోతుంటే, మాట్లాడకు, అనవసరంగా కోరి కష్టాలు తెచ్చుకోకు అంది సోనం. ఇంకా ఏదో సాకులు చెప్పడానికి ట్రై చేసింది అశ్విని. కాని ఆ మాటలు ఆమెకే నచ్చలేదు.
మిస్ అశ్విని, ఆ నెక్లెస్ నీకెవరిచ్చారు? కోపంగా అడిగాడు వినయ్. నేనే పర్చేస్ చేశాను, కొంచెం ధైర్యంగా చెప్పింది. "హ్మ్, నువ్వు పర్చేస్ చేశావా? దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ దగ్గర అంత డబ్బుందా?" కొంచెం కూడా సంశయించకుండా వెటకారంగా అడిగింది సోనం. దాని ఖరీదు వినేసరికి అశ్వినికి చెమటలు పట్టాయి. నోనో, గౌన్ నేను కొన్నాను, నెక్లెస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అని నోటికొచ్చిన అబద్ధం చెప్పింది అశ్విని. ఓ నిజమా? ఎవరిచ్చారు నీకా గిఫ్ట్? ఇదేదో లిమిటెడ్ ఎడిషన్ నెక్లెస్. ఇలాంటివి ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంటాయి. దీని ఖరీదు ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఆ మహానుభావుడు ఎవరు మేడం అని అడిగింది అఖిల. ఆమెకు అశ్విని చెప్పింది నమ్మబుద్ధి కాలేదు. నిస్సహాయంగా మిథున్ వైపు చూసింది అశ్విని. అతను చూపు పక్కకి తిప్పేసుకున్నాడు. "ఆ నెక్లెస్ నాది" అని కూల్గా అనౌన్స్ చేశాడు వినయ్. ఆ మాటలు వినగానే అందరూ ఒక క్షణం షాక్ అయ్యారు. నక్షత్ర డైమండ్స్ ప్రొడక్షన్ అన్నింటికీ వారంటీ కార్డ్స్ ఉంటాయి. నీ మెడలో ఉన్న నెక్లెస్ కి వారంటీ కార్డ్ నా దగ్గరుంది. మరి నీ సంగతేంటి? నీ దగ్గరుందా ఆ వారంటీ కార్డ్ అని సూటిగా ప్రశ్నించాడు. అది వినగానే అశ్వినికి షాక్ తగిలింది. అవమానంతో కుంచిచ్చుకుపోయి నేల మీద పడుతూ, "నా దగ్గర లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి" అని ఏడుస్తూ తన బాధను మొరపెట్టుకుంది. ఆమె అలా చెయ్యగానే దొంగెవరో అందరికీ అర్థమైపోయింది. నిజాన్ని తెలుసుకున్న నికుంజ్ స్టన్ అయ్యాడు. తన అక్క చెప్పినట్టు నిజంగానే అశ్విని ఆ వస్తువులు కాజేసిందా? చూడ్డానికి ఎంతో అందంగా అమాయకంగా ఉందని ఆమెను డిఫెండ్ చెయ్యాలని చూస్తే ఆఖరికి ఈ అమ్మాయి దొంగని ప్రూవ్ అయింది అని మనసులో అనుకున్నాడు నికుంజ్. నువ్వు కింద మీద పడి ఎన్ని డ్రామాలాడినా ఎవరూ నీ మీద జాలి పడరు. దొంగ అంటే దొంగ అంతే. అటువంటి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు అని సీరియస్ గా ఆమె వైపు చూస్తూ అంది అఖిల. మునిపంటి కింద బాధని ఓర్చుకుంటూ, "ప్లీజ్ అక్క, నన్ను అర్థం చేసుకో. నేను కావాలని పని చేయలేదు. నన్ను పోలీసులకు పట్టించొద్దు ప్లీజ్. నేను దొంగలించినవన్నీ తిరిగిచ్చేస్తాను. దయచేసి నన్ను క్షమించు. జైలుకెళ్లి నా కెరియర్ ని స్పాయిల్ చేసుకోవాలని అనుకోవడం లేదు నేను" అని సితార కాళ్ళా వేళ్లా పడి బతిమాలింది అశ్విని. హీరోయిన్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అసలు ఇలాంటి దొంగల్ని లోపలికెలా రానిచ్చారు? ఇంకా ఏవైనా కొట్టేసిందేమో. అందరూ ఎవరి ఐటమ్స్ వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి అంటూ తన అక్కస అంతా వెళ్లగక్కింది అఖిల. అందరూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ ప్రపంచం అంతా ఏకమై తనని ఒంటరిదాన్ని చేసినట్టు ఫీల్ అయింది. వినయ్ ఇంకా సితార వైపు జాలి చూపులు చూస్తూ ఉండిపోయింది అశ్విని. ఎపిసోడ్ 59 నష్టపరిహారం. హాల్లో అందరి దృష్టి అశ్విని మీదే ఉంది. ఆమె మాత్రం బేల కళ్లతో సితారా వినయ్ల వైపు చూస్తోంది. ఆమె కళ్ళు పశ్చాత్తాపంతో నిండిపోయాయి. వినయ్ ఒకసారి సితారా వైపు చూసి, "ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావా?" అని డైరెక్ట్ గా అడిగాడు. అశ్విని భయంగా సితార కాళ్ల మీద పడి, "అక్క, ప్లీజ్ నన్ను క్షమించు. ఈ ఒక్కసారికి నా మీద దయ చూపించు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను" అని చెప్పి వేడుకుంది. చాలాసేపు మౌనం తర్వాత ముఖం రాయల్ గా పెట్టి, "భయపడకు, నిన్ను పోలీసులకు పట్టించను" అని చెప్పింది. అశ్విని ఊపిరి పీల్చుకుంది. "నువ్వు దొంగలించిన ఆర్టికల్స్ ఇచ్చేసి ఇక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళిపో" అంటూ సీరియస్ గా చూస్తూ చెప్పాడు వినయ్. అతని వైపు చూసి ఆమె మొహం పాలిపోయింది. ఇన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చింది, ఆఖరికి ఏమీ చూడకుండా వెళ్ళిపోడానికా? మిథున్ కి క్లోజ్ అవ్వడానికి తనకి తెలిసిన అన్ని పద్ధతులు వాడింది. కనీసం ఈ పార్టీకి ఎంట్రీ సంపాదిస్తే ఎవరైనా డైరెక్టర్స్ లేక ప్రొడ్యూసర్స్ పరిచయం అవుతారని ఆశపడింది. ఇప్పుడు అన్యాయంగా ఇక్కడి నుండి వెళ్లిపోతే తన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందరూ ఎందుకు సితారకి సహాయం చేస్తున్నారో, భగవంతుడు అన్ని వరాలు ఆమెకే ఎందుకు ఇస్తున్నాడో అశ్వినికి అర్థం కాలేదు. ఇంత కష్టపడి ఓటమిని అంగీకరించడానికి ఆమె మనసొప్పుకోలేదు. ఒకవేళ యాక్సిడెంటల్ గా తను కాలు స్లిప్ అవ్వకపోయినా సితార ఆ గ్లాస్లో వైన్ తాగేసుండేది. ఇప్పటికి మొత్తం అంతా తమ పథకం ప్రకారం జరుగుండేది అని మనసులో అనుకుంది అశ్విని. తను చాలా కేర్ఫుల్ గానే నడిచినట్టు ఆమెకు గుర్తుంది. కాని అనుకోకుండా కాళ్లకి ఏదో అడ్డు తగలడం వల్ల ఆమె పట్టు తప్పింది.
అశ్వినికి ఒక్కసారిగా ఏం జరుగుంటుందో అర్థమయ్యి సోనం వైపు చూసింది. సోనం ఆమె వైపు అసహ్యంగా చూసింది. అప్పుడే ఆమెకు విషయం అర్థమైంది. అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. సోనం రెడ్ కార్పెట్ దగ్గర జరిగిన అవమానం మనసులో పెట్టుకుని కావాలనే ఇలా చేసిందని మనసులో కోపంతో రగిలిపోతుంది. ఆ సందడంతా సద్దుమణిగిన తరువాత అశ్వినికి సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్లారు సెక్యూరిటీ వాళ్లు. తన ప్లాన్ అంతా వేస్ట్ అవ్వడం మిథున్కి నచ్చలేదు. కాని చేసేది లేక అశ్వినితో పాటు సెకండ్ ఫ్లోర్కెళ్లాడు. వినయ్ సితార వైపు చూసి, ఈ సిచ్యువేషన్లో నువ్వింకీ పార్టీకి రావడం అంత మంచిది కాదని నా అభిప్రాయం అన్నాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. ఆమె వెళ్లిపోవడానికి సిద్ధపడుతూ ఉండగా ఒక అటెండెంట్ పరుగు పరుగున వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, సితారా అంటే మీరేనా మేడం అని ఆయాసపడుతూ అడిగాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, అవును నేనే, ఏంటి విషయం అని అడిగింది. అతను వినయంగా తల వంచి, మేడం, వెన్యూలో ముఖ్యమైన వాళ్ల కోసం ఒక చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేశాం. మీరు నాతో పాటు రండి మేడం, ఇంకొక డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నాడు. వినయ్ ఇంకా సితారా ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నువ్వెళ్ళిరా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వుతూ సితారతో అన్నాడు వినయ్. అటెండెంట్ ఆమెను ఒక పెద్ద కారిడార్ గుండా తీసుకెళ్లాడు. ఆ హోటల్ కూడా కృష్ణరాజు గ్రూప్కి చెందిన ప్రాపర్టీలో ఒకటి. ఏషియాలోని 7 స్టార్స్ హోటల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఆ హోటల్. స్టైలిస్టిక్ ఇంటీరియర్స్, ఖరీదైన వాల్ ల్యాంప్స్, ఇవన్నీ చూస్తుంటే ఆ విషయం ఈజీగా అర్థమవుతుంది. ప్లీజ్ గెట్ ఇన్ మేడం అని చెప్పి ఒక సూట్ రూమ్ దగ్గర ఆగి వినయంగా తలుపు తెరిచాడు అటెండెంట్. థ్యాంక్ యూ అని చెప్పి గదిలోకి ప్రవేశించింది సితార. ఆ గది మొత్తం కన్ను పొడుచుకున్నా కనబడనంత చీకటిగా ఉంది. మసక వెలుతురులో అదొక ప్రెసిడెన్షియల్ సూట్ అని ఆమె గుర్తుపట్టింది. గది మధ్యలో దాదాపు 5 పట్టే ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా ఉంది. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలలో నుంచి చల్లటి గాలి వీస్తోంది. కిటికీలకున్న ఎరుపు రంగు కర్టెన్స్ గాలికి చిన్నగా కదులుతున్నాయి. పొరపాటున నేను వేరే రూమ్కొచ్చేశానా అంటూ తనలో తానే అనుకుంది సితార. కంగారుగా వెనక్కి తిరిగి వెళ్లిపోదాం అనుకుంటే డోర్ లాక్ అయిపోవడం గమనించి ఆశ్చర్యపోయింది. 1-2 సార్లు డోర్ నాక్ చేసి 2 పక్కలా తిప్పి చూసింది. అయినా ప్రయోజనం లేదు. బయట నుండెవరైనా లాక్ చేసుంటారేమో అని భయపడింది. కొంచెం పానిక్ అవుతూ, హలో, ఎవరైనా ఉన్నారా? డోర్ లాక్ అయిపోయింది, ఎవరైనా ఉన్నారా అంటూ అరిచింది. బయట నుంచి నిశ్శబ్దం తప్ప ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. చీకట్లో ఎటువైపు వెళ్తుంది అనేది ఆమెకు అర్థం కాలేదు. గదిలో తచ్చాడుతూ లైట్ స్విచ్ కోసం వెతికింది. ఎంతసేపటికి దొరక్క ఆ ప్రయత్నం విరమించుకుంది. భయంకరమైన నిశ్శబ్దం ఆమెలో అభద్రతాభావం కలిగించింది. గుడ్డిగా కిటికీల దగ్గరకు వెళ్లి కర్టన్స్ తెరిచింది. వెంటనే చంద్రకాంతి లోపలికి ప్రవేశించింది. అప్పుడే ఆమె వెనక ఎవరో కదిలినట్టు అలికిడయింది. గదిలో తనతో మరొకరున్నట్టుగా ఆమె కనిపించింది. భయంతో ఊపిరి బిగబట్టి నిలబడింది సితార. నెమ్మదిగా అడుగుల శబ్దం వినిపిస్తూ చీకట్లో తన వైపే వస్తున్నట్టు అనిపించింది. పూర్తి జాగ్రత్తతో ఏ క్షణంలో అయినా పారిపోవడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఒక చల్లని చెయ్యి ఆమె కళ్ళు మూసింది. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నించకముందే ఆమె చేతులను బంధించారు. ఆమెను బంధించడం చాలా తేలికైంది. కొంతసేపటి తర్వాత ఒక పొడవైన రూపం ఆమెకు దగ్గరగా వచ్చి ఆమెను కిటికీ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆమె భయంగా ఊపిరి తీసుకుంది. తనని తోసింది ఒక సన్నటి పొడవైన వ్యక్తి అని ఆమెకు తెలిసింది. ఆమె కేవలం అతని గుండెల వరకే వచ్చింది. గట్టిగా అరవబోతుంటే అతను కిందకు వంగి ఆమె నోరు మూశాడు. తప్పించుకోవడానికి ఎటువంటి వీలు లేకుండా చాలా తేలికగా అతడు ఆమెని అన్ని విధాలుగా నియంత్రించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కత్తిలాంటి చూపులతో తననే చూస్తున్న అతను మరెవరో కాదు, రుత్విక్. హ్యాండ్సమ్గా ఉన్న అతని స్వరూపం చంద్రకాంతి వెలుగులో ఆమె కళ్లను ఢీకొన్నాయి. మొదటిసారి అతన్ని ఇంత దగ్గరగా చూస్తోంది సితార. అతని కళ్ళు డేగ కళ్ళలా చాలా తీక్షణంగా ఉన్నాయి. అతను యూజ్ చేసిన పర్ఫ్యూమ్ నుండి కాకుండా అతని శరీరం నుండి ఒక మనోహరమైన పరిమళం వస్తోంది. తనని తానే మర్చిపోయి అతన్ని చూస్తోందామె. అతడి స్వరూపం ఒక మహాచక్రవర్తిని తలపిస్తోంది. ఆ క్షణంలో 2 జతల కళ్ళు కలుసుకున్నాయి. అతడామెను గట్టిగా హత్తుకొని తల కొద్దిగా వంచి చిన్నగా ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. ఆమె విడిపించుకోవడానికి ట్రై చేసింది, కాని
అతడు ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు. అందమైన అతని ముఖం ఆమెకు దగ్గరగా వచ్చింది. పెదవులపై ముద్దు పెడుతుంటే అతని ముక్కు ఆమెకు తగిలింది. ఆ స్పర్శకి ఆమెకు చెక్కెలిగిలి పెట్టినట్టయి ఒంట్లో చెప్పలేని తాపం రేపింది. ఇంతకు ముందర అతను వైన్ డ్రింక్ చేసినట్టున్నాడు. అతని పెదవుల నుండి ఘాటైన పరిమళం గుప్పుమంది. మత్తెక్కించే అతని కళ్ళు చెప్పలేని భావాలు పలికిస్తున్నాయి. అతని పుట్టుకలోనే రాజసం ఉంది. అతని ప్రతి మాట, ప్రతి అడుగు ఇతరులను బానిసలు చేస్తాయి. ఆమె శరీరం అంతా కంపించిపోయింది. ఆమె చేతులు గట్టిగా బిగించింది. అతడిని నిరోధించాలని ప్రయత్నించింది. ఆమెను చూసి చిన్నగా నవ్వాడతను. అతని నవ్వు చూసి ఆమె మరింత కోపంతో పెనుకులాడింది. నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆ మరుక్షణం నిశ్శబ్దంగా మారిపోయి భయం భయంగా అతన్ని చూసింది. అతడి కళ్ళలో కనిపిస్తున్న కోరికను దాచే ప్రయత్నం కూడా చేయలేదు. ఏం కావాలి నీకు? ఆమె తడబడుతూ అడిగింది. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నిశ్శబ్దం తాండవిస్తున్న ఆ గదిలో ఆమెకు ఊపిరాడడం లేదు. ఆమె కళ్ళు కిందకి దింపి వేరే వైపు చూసింది. వేటగాడి చేతికి చిక్కిన జింకపిల్లలా ఉంది ఆమె పరిస్థితి. తన సన్నని వేళ్లతో ఆమె పెదాలపై తాకాడు. ఆ తరువాత బలవంతంగా ఆమె తల పైకెత్తి తన వైపు చూసేలా చేశాడు. ఆమెకు లోపల ఒక రకమైన తెగింపొచ్చింది. ఆ మరుక్షణం అతని పెదాలు ఆమె పెదాలపై ఉంచాడు. ఆమె కంగారులో అనుకోకుండా అతని కింది పెదవిని గట్టిగా కొరికింది. అతను బాధగా పెదవులు తడుముకున్నాడు. ఆమె అదే అవకాశంగా తీసుకుని అతడిని పక్కకి తోసి డోర్ దగ్గరికి పరిగెత్తింది. డోర్ ఇంకా మూసుకునే ఉంది. ఆమె వెనక వేగంగా అనుసరిస్తున్న అతని అడుగుల శబ్దం వినిపించింది. క్రూరమృగం ఆహారం కోసం వేటాడుతున్నట్టు ఉన్నాడతను. ఆమె నాపి డోర్ మీదకు బలంగా తోశాడు. నెమ్మదిగా తన శరీరం బరువు ఆమె మీదుంచాడు. ఆమె తల బలంగా డోర్కి తగలడంతో ఆహ్ అంటూ గట్టిగా అరిచిందామె. పెనుకులాడుతున్న ఆమె చేతులను గట్టిగా అదిమి పట్టుకొని ఆమె చెవి మీద మునిపంటితో సున్నితంగా కొరికాడు. ఎక్కడికి పారిపోతావు అని అడిగాడు రుత్విక్. ఇంక తనలో ఉన్న భయాన్ని దాచుకోలేకపోయింది సితార. అసలు నీకేం కావాలి అని ధైర్యం తెచ్చుకొని అడిగింది. నువ్వేమనుకుంటున్నావు? ఆమె గడ్డం కింద చెయ్యి పెట్టి చూపు తన వైపే తిప్పుకున్నాడు. ఆ క్షణంలో అతని కళ్ళు కోపంతో నిప్పులు కక్కాయి. నీకు ఫ్లర్ట్ చేయడం ఇష్టమా అడిగాడు రుత్విక్. నో అని కోపంగా సమాధానం చెప్పింది సితార. నో, నీ స్థానమేంటో తెలుసుకుని అప్పుడు మాట్లాడు. ఆమె వైపు చూసి పెదవులపై ముద్దు పెడుతూ అన్నాడు. నా స్థానమేంటో నాకు బాగా తెలుసు. నీ స్థానమే నీకు తెలియనట్టుంది. నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నీ ఫియాన్సీ ఉన్నా కూడా నువ్వు పదే పదే నా వెంట పడుతున్నావు అని మాటకు మాట సమాధానం ఇచ్చింది సితార. నేను నీ వెంట పడుతున్నానా అని చిన్నగా నవ్వుతూ ఆమె చెవిని మళ్లీ సున్నితంగా కొరికి మళ్లీ అడుగుతున్నాను. ఇక్కడ ఎవరు వాళ్ల స్థానాన్ని తెలుసుకోలేదో నువ్వే చెప్పు అడిగాడు రుత్విక్. నీకే నీ స్థానం తెలీదు, నన్ను ముట్టుకోకు ఆమె ఇబ్బంది పడుతూ అంది. నా నుంచి ఏమైనా దాస్తున్నావా అడిగాడు రుత్విక్. లోపల నుంచి పొంగుకొస్తున్న భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేదు అని చెప్పింది. లేదా అని చెప్పి నెమ్మదిగా ఫోన్ తీసి ఒక ఫోటో ఆమెకు చూపించాడు. ఆ ఫోటో చూడగానే ఆమె గుండెలు పాతాళానికి జారిపోయాయి. అది ఒక ఎగ్జిబిషన్లో పరశురాం ఇంకా రోషన్ రంగుల రాట్నం దగ్గర నిలబడి తీయించుకున్న ఫోటో. రోషన్ని పరశురాం గట్టిగా హత్తుకున్నాడు. రోషన్ అమాయకంగా కెమెరా వైపు చూసి నవ్వుతున్నాడు. రోషన్ అప్రయత్నంగా ఆమె నోటి వెంట ఈ మాటలు వెలువడ్డాయి. వెంటనే ఆమె తప్పు చేసినట్టు గ్రహించి నోరు మూసుకుంది. అతని వైపు భయం భయంగా చూస్తోంది సితార. కొంత సమయం తీసుకున్న తర్వాత 6 సంవత్సరాల క్రితం నువ్వు కవల పిల్లలకి జన్మనిచ్చావు. అప్పుడు డాక్టర్ కవలల్లో రెండో పిల్లాడు ఊపిరి తీసుకోవడం లేదని చెప్పాడు. మా సెక్రటరీ పెద్ద పిల్లాడిని మా దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత చిన్న పిల్లాడు అక్కడి నుండి మాయమైపోయాడు అని మెల్లిగా చెప్పాడు రుత్విక్. నో అంటూ గట్టిగా అరిచింది సితార. తను ఏదైతే జరగకూడదు అని అనుకుందో ఆఖరికది జరిగింది. అతనికి రోషన్ గురించి తెలిసిపోయింది. ఆమె కాదని బుకాయించాలని చూసినా వాళ్ళిద్దరి రక్త సంబంధం దాచలేనిది. రోషన్ ఆ ఫోటోలో తన తండ్రి పోలికలతో చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళిద్దరి తండ్రి కొడుకుల సంబంధాన్ని ఎవరూ కాదనలేరు.
అన్నిటికన్నా ఎక్కువగా రోషన్ అచ్చుగుద్దినట్టు అరుణ్లాగే ఉంటాడు. అంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకొకటి లేదు. అతడు రోషన్ని తీసుకుని వెళ్ళిపోతాడేమో అని మనసులో భయపడింది సితార. డాక్టర్ కేవలం పిల్లాడు ఊపిరి తీసుకోవడం లేదని మాత్రమే చెప్పాడు. పిల్లాడు చనిపోయినట్టు కన్ఫర్మ్ చేయలేదు. ఇందులో ఏదో మోసం ఉన్నట్టు నీకనిపించలేదా? నవ్వుతూ అడిగాడు రుత్విక్. ఆమె సైలెంట్గా ఉండి తన కింద పెదవిని కొరుకుతోంది. వెన్నెల వెలుగులో ఆమె కళ్లలో నీళ్లు ముత్యాల్లాగా కనిపిస్తున్నాయి. రోషన్ బతికే ఉన్నాడు. నేనతని తీసుకెళ్లిపోయాను. గట్టిగా ఊపిరి తీసుకుని అతని ముందర నిజం ఒప్పుకుంది సితార. ఆమె స్వరం చిన్నగా వణుకుతోంది. ఎందుకు ఎందుకు తీసుకెళ్లావు? బలంగా ఆమె గడ్డం పట్టుకుని అడిగాడు రుత్విక్. ఆమె బాధ మరింత ఎక్కువై కళ్ల వెంట నీరు ధారగా ప్రవహించాయి. ఎందుకంటే రోషన్ని వదిలి వెళ్లాలంటే నాకు మనసొప్పలేదు చెప్పింది సితార. మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. నువ్వు అగ్రిమెంట్లో కండిషన్ని విరుద్ధంగా ఈ విషయాన్ని నా నుంచి దాచాలననుకున్నావు. ఆమె వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు రుత్విక్. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి డోర్కి ఆనుకుని అలాగే ఏడుస్తూ నేలమీద కుప్పగూలిపోయింది. నేను స్వార్థంగా ఆలోచించాను. నాకు తెలుసు. పేగు తెంచుకు పుట్టిన రోషన్ని అలా చూస్తూ వదిలి వెళ్లలేకపోయాను. అందుకే నాతో తీసుకెళ్లాను అని చెప్పింది సితార. నా కొడుకుని 6 సంవత్సరాలు నాకు కాకుండా చేశావు. నిన్ను నేనెలా శిక్షించాలో నువ్వే చెప్పు అడిగాడు రుత్విక్. ఆమె సమాధానం చెప్పాలి అనుకోలేదు. ఆమె ముఖంలో ఆవేదన కనబడుతోంది. మిస్ సితారా, అగ్రిమెంట్ టర్మ్స్ ఆన్సర్ చేయకపోతే పెనాల్టీ ఏంటో నీకు గుర్తుంది కదా అడిగాడు రుత్విక్. అతని వైపు చూస్తూ, పిల్లాడి కస్టడీ విషయంలో రూల్స్ బ్రేక్ చేస్తే అందుకు నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించాల్సుంటుంది అని కామ్గా చెప్పింది సితార. ఆ నిశ్శబ్దమైన వాతావరణంలో ఆమె మాటలు ప్రతిధ్వనించాయి. ఎపిసోడ్ 60 సైతాన్. హోటల్ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. సితార చెప్పింది విన్నాడు రుత్విక్. నాకొంచెం టైం ఇస్తే పెనాల్టీ మొత్తం పే చేస్తాను. కొంచెం ధైర్యం తెచ్చుకుని చెప్పింది సితార. సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు రుత్విక్. అవునా, 10 కోట్లు సంపాదించడం నీ వల్ల అవుతుందా అసలు అని ఆమె వైపు కొంచెం గర్వంగా చూస్తూ అడిగాడు రుత్విక్. నా మాట నమ్ము. ఏదో విధంగా నేను అమౌంట్ కలెక్ట్ చేసి పే చేస్తాను అంది సితార. నీ మాటలు నమ్మడానికి నువ్వేమైనా అంబానీవా అదానీవా? నేను పిల్లాడిని నా కస్టడీలోకి తీసుకుందాం అనుకుంటున్నాను అని చిన్నగా సమాధానం చెప్పాడు రుత్విక్. నో, ప్లీజ్ అలా చెయ్యకు. నా రోషన్ని నా నుంచి దూరం చేయకు అని వేడుకుంటున్నట్టు అడిగింది సితార. తన కొడుకుని పోగొట్టుకుంటోంది అని ఆలోచనే తన గుండెకి భారంగా ఉంది. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకలా చేయొద్దు? ఒక మంచి రీజన్ చెప్పు అడిగాడు రుత్విక్. రోషన్ నా ప్రాణం. నన్ను విడిచి రోషన్ ఉండలేడు అని ఏడుస్తున్న గొంతులో సమాధానం చెప్పింది సితార. కొంతసేపు ఆలోచించి, సరే, రోషన్ని నువ్వు తీసుకును కాని అన్నాడు రుత్విక్. ఇంత ఈజీగా అంగీకరిస్తాడని ఆమె అనుకోలేదు. అతని వైపు నమ్మలేనట్లుగా చూస్తూ, కానీ అని అర్థం కానట్టు అడిగింది సితార. నువ్వు నాతోనే ఉండాలి అన్నాడు. నీతో ఉండాలా అంటే అర్థమేంటి? గట్టిగా ఊపిరి తీసుకుని అడిగింది. ఏ, నేనడిగింది అర్థం కాలేదా? నా పక్కనే ఉండమంటున్నాను. ఇందులో తప్పే ఉంది అన్నాడు రుత్విక్. మిస్టర్ రుత్విక్, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సహజీవనం. స్టే విత్ మీ ఫర్ ఎవర్. ఆమె ఇంకా పూర్తిగా ప్రశ్నించకుండానే మధ్యలోనే కట్ చేస్తూ అడిగాడు రుత్విక్. అతడికి ఏం సమాధానం చెప్పాలో సితారకు అర్థం కాలేదు. మహారాజు సింహాసనం మీద కూర్చున్నట్టు సోఫాలో కూర్చున్నాడు రుత్విక్. ఏం ఆలోచిస్తున్నావు? నాకు నువ్వు కావాలి. నాతో ఉండడం నీకిష్టమేనా? ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెను ఉద్దేశించి ప్రశ్నించాడు. మిస్ సితారా, నీకు ముందు చూపు లేనట్టుంది. నేను కావాలని కోరుకునే అమ్మాయిలు బయట బోలెడంతమంది క్యూ కట్టి వెయిట్ చేస్తున్నారు. అయినా ఏరికోరి నువ్వే కావాలని ఎంచుకుంటే నా మాట వినకుండా బెట్ చేస్తున్నావు. నువ్వు కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించట్లేదా
అని ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు. అతని వైపు కోపంగా చూసి కన్నీళ్లు తుడుచుకుంది. అలా అయితే ఆ క్యూ కట్టిన వాళ్ళ నుంచే ఎవరినైనా ఎందుకు సెలెక్ట్ చేసుకోరు? అడిగింది సితార. నువ్వు చాలా తెలివైందానివి, కాని నీకు అబ్బాయిల గురించి అస్సలు తెలీదు అని నవ్వుతూ అన్నాడు. నేను అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, నీకిష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను, వచ్చిన దారినే వెళ్ళిపోవచ్చు, నేను నిన్నాపను అన్నాడు రుత్విక్. అతని మాటలకు ఆశ్చర్యపోయింది సితార. నిజంగానే అంటున్నావా? అడిగింది. నేనేం నిన్ను బంధించలేదు కదా, కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నాడు రుత్విక్. కొంచెంసేపు ఆలోచించి డోర్ దగ్గరికెళ్ళి, మన మధ్య ఈ కాన్వర్జేషన్ జరగలేదనే అనుకుంటున్నాను అని వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. నువ్వు ఆ డోర్ తీసుకుని బయటికెళ్తే రేపు ఉదయం మీ ఇంటికి లీగల్ నోటీస్ వస్తుంది అని కూల్గా అన్నాడు రుత్విక్. ఆ మాటలు వినగానే ఆమె ఎక్కడున్నది అక్కడే నిలబడిపోయింది. ఆమె వెన్నులో వణుకు పుట్టింది. రుత్విక్ సీరియస్గానే అంటున్నాడని ఆమెకు అర్థమైంది. కృష్ణంరాజు లాంటి పవర్ఫుల్ ఫ్యామిలీతో పోరాడి నేను గెలవగలనా అని మనసులో అనుకుంది. కృష్ణంరాజు గ్రూప్ ముందర ఆమె బలహీనమైనది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. నువ్వు మనిషివి కాదు అని అతని వైపు అసహ్యంగా చూస్తూ అంది సితార. అతని పెదవులపై ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. ఆమె గురించి రుత్విక్కి బాగా తెలుసు. ఆ డోర్ తీసుకుని ఆమె ఖచ్చితంగా వెళ్లదని అనుకున్నాడు. నాకు కావలసింది పొందడానికి నేనేం చేయడానికైనా వెనకాడను, అది అమ్మాయిలైనా బిజినెస్ అయినా, ఐ డోంట్ కేర్ అని రెచ్చగొడుతూ అన్నాడు రుత్విక్. పిడికిళ్లు బిగించింది సితార. ఒక నిర్ణయానికి రాలేక సతమతమవుతోంది. అయితే నన్నిప్పుడేం చేయమంటావు? ఆఖరిగా అడిగింది సితార. ఒకసారిలరా చాలా సౌమ్యంగా అడిగాడు రుత్విక్. కాని ఆమెకు కఠినంగా అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకుని అతని వైపు ఒక అడుగు వేసింది. తన ప్రతి అడుగులో అగాధంలోకి కూరుకుపోతున్నట్లు ఫీలైంది సితార. నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ త్వరగా రా అంటూ అసహనంగా అరిచాడు. ఆమె కావాలనే ఆలస్యం చేస్తోంది అనిపించి చెయ్యి పట్టుకుని మీదకు లాగాడు. ఒక్క క్షణం ఆమెకంతా చీకటిగా అనిపించింది. వేగంగా వెళ్లి అతని ఒళ్ళో పడింది సితార. ఇబ్బందికరమైన పొజిషన్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆమె రక్తం మరిగిపోతోంది. అతని నుండి విడిపించుకోవాలని అనుకుంది. కాని అతను ఆమె నడుం మీద గిల్లాడు. అతని వైపు చూస్తూ ఛీ, సిగ్గులేదు అంటూ కోపంగా అరిచింది సితార. మిస్ సితారా, ఇక్కడ సిగ్గులేని వాళ్ళెవరో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకుని నా నుంచి దాచి పట్టుబడిన వ్యక్తి ఎవరు? నువ్వు నాకు 10 కోట్లు బాకీ ఉన్నావు అంటే నేను నీకు అప్పిచ్చినట్టు లెక్క, అర్థమైందా అని నవ్వుతూ ఆమెనడిగాడు. కొంత సమయం ఆగి ఆమె ఫీల్ అవుతున్నా పట్టించుకోకుండా హేళనగా చూస్తూ, నువ్వు నాకు బాకీ ఉన్నావు, అప్పిచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది అని అడిగాడు. మీ డబ్బులు నేనేదో విధంగా రిటర్న్ చేసేస్తాను, రాత్రి పగలు కష్టపడి పనిచేసి మీ డబ్బులు ఇచ్చేస్తాను అని అతని బెదిరింపులకు భయపడకుండా సమాధానం చెప్పింది. సరే అయితే ఈ 6 సంవత్సరాలకి వడ్డీ కూడా క్యాల్కులేట్ చేద్దాం అని నిర్లక్ష్యంగా ఆమె వైపు చూస్తూ నవ్వాడు రుత్విక్. అతని వైపు నమ్మలేనట్టుగా చూస్తూ, ఇంట్రెస్ట్ కూడానా అని అడిగింది. కనుబొమ్మలు ముడేసి లోతుగా ఆమె కళ్ళలోకి చూస్తూ, అంతా అగ్రిమెంట్లో పక్కాగా రాసుంది, కావాలంటే మళ్ళీ ఒకసారి చదువుకో, ఐ కెన్ గెట్ ఇట్ ఫర్ యూ అన్నాడు రుత్విక్. అతని మాటలకు ఆమెకు ఒళ్ళు మండిపోతున్న ఫీలింగ్ కలిగింది. నేను అని ఏదో చెప్పడానికి ట్రై చేసింది. కాని ఏమి మాట్లాడాలో తెలియక మధ్యలోనే ఆగిపోయింది. అగ్రిమెంట్లో లెక్కలేనని క్లాజెస్ ఉన్నాయి, అవి పూర్తిగా చదివి అర్థం చేసుకుని ఉండాల్సింది అని సితారకి ఇప్పుడు అనిపించింది. అందుకు బాధపడింది కూడా. కాని అప్పట్లో పరశురాం బిజినెస్ కాపాడుకోవడానికి ఆమెకు డబ్బులు చాలా అవసరమయ్యాయి. అందుకే ముందు వెనక ఆలోచించకుండా అగ్రిమెంట్కి ఒప్పుకుంది. దానివలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆమె ముందుగానే ఊహించలేకపోయింది. రూల్స్ బ్రేక్ చేస్తే క్లాజ్ మీద ఆమె ధ్యాస పెట్టలేదు. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేయాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఇప్పటికి ఇంట్రెస్ట్ ఎంత అయ్యుంటుంది? ఆమె నిజానికి ఆ ప్రశ్న అడిగింది. కాని అతనేం చెప్తాడో అని భయం కూడా ఆమెలో ఉంది. ఆ వడ్డీ
తన ఊహకందనంతుంటుందని ఆమె ముందే ఊహించింది. ఇప్పుడతను కొద్దిగా బాధపడినట్టనిపించి, నాతో తెగదెంపులు చేసుకోవాలని నువ్వెప్పుడూ ఎందుకు పట్టుదలగా ఉంటావు? అడిగాడు రుత్విక్. నాకు ఎవరి దగ్గర బాకీ పడ్డం ఇష్టం ఉండదు. మీకు రావాల్సిన అమౌంట్ నయా పైసలతో సహా తిరిగిచ్చేస్తాను అని తలెత్తుకుని సమాధానం చెప్పింది సితార. ఓ అవునా? అతని స్వరం మూగబోయింది. కొంతసేపు నిశ్శబ్దం తరువాత అతని పెదవులపై సన్నని చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వు చూస్తేనే ఆమె కొళ్లంతా చెమటలు పట్టాయి. ఇతనొక బ్రహ్మరాక్షసుడు. మనుషుల రక్తం పూర్తిగా పీల్చేయకుండా వదలడు. ఒక మహారాజులాగా తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన అదుపాజ్ఞల్లో ఉండాలని కోరుకుంటాడు అని మనసులో అనుకుంది సితార. అతని ముందు తక్కువగా కనిపించకూడదని నిటారుగా నిలబడింది సితార. ఒక్కసారి కళ్ళు పైకెత్తి ఆమె ముఖంలో మొహం పెట్టి, ఒకవేళ సినిమా ఇండస్ట్రీ నుంచి నిన్ను బ్యాన్ చేస్తే అప్పుడు నీ పరిస్థితేంటి అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. అతని వాయిస్ చాలా తీయగా ఉంది. పుల్లగా వైన్లాగా ఉంది. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఎంత పొగరు అని కోపంగా అతడినంది సితార. చిత్రాలయ ప్రొడక్షన్స్ కృష్ణంరాజు గ్రూప్ అండర్లో ఉంది. ఎవరినైనా నేను బ్యాన్ చేయమని చెప్పానంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు అని కూల్గా అడిగాడు రుత్విక్. ఏమవుతుంది? అతన్ని ఒక్క మాట చాలు, సినిమా ఇండస్ట్రీలో మళ్లీ ఎప్పుడూ కనబడకుండా బ్యాన్ చేస్తారు. కృష్ణంరాజు గ్రూప్ సీఈఓ మాటంటే శాసనం లాంటిది. దాన్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండదు. నువ్వొక సైతాన్వి పళ్ళు కొరుకుతూ ఎర్రబడిన కళ్లతో చెప్పింది సితార. అతను నెమ్మదిగా ఆమె బుగ్గలు నిమరాడు. చేత్తో ఆమె ముఖం పైకెత్తాడు. బలవంతంగా సితారకి అతని ముఖంలోకి చూడాల్సొచ్చింది. ఇప్పుడేం చెయ్యాలో నీకు తెలుసు కదా అడిగాడు రుత్విక్. ఒక డిక్టేటర్ లాగా ఉంది అతని వాయిస్. అతను ఎప్పుడూ ఇతరుల కన్నా తను ఎక్కువ అనే అహంకారంతో మిడిసిపడుతూ ఉంటాడు. అతని ప్రతి మాట ఒక ఆజ్ఞలాగా ఉంటుంది. ఏదైనా పని చెయ్యాలని ఉద్దేశించాడంటే ఖచ్చితంగా శిరసావహించి తీరాల్సిందే. ఆమె లోలోపల కోపంతో మరిగిపోతోంది. నిజం చెప్పాలంటే ఎటువంటి లోపాలు లేని అందగాడు రుత్విక్. దేవకన్యలు కూడా తల తిప్పుకోలేని అందం అతడిది. అతన్ని చూసి ఫ్లాట్ అవ్వని అమ్మాయంటూ ఉండదు. ఇలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి రిజెక్ట్ చేయదు. కాని అతనిదంతా ఎందుకు చేస్తున్నాడు? ఇంతమంది అమ్మాయిలుంటే తనే కావాలని ఎందుకు పట్టుబడుతున్నాడు? నిజంగా కావాలని కోరుకుంటున్నాడా, లేదంటే తను భయపడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తున్నాడా? ఇలా సాగుతున్నాయి సితార మనసులోని ఆలోచనలు. అతడితో ఇంతకుముందు ఒక రాత్రి గడిపినా కాని అతనిలో సహజీవనం అనే ఆలోచనే ఆమె యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా కలిసి ఉండడం అనేది చాలా కష్టం. సితార అందరమ్మాయిల్లాగా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే రుత్విక్ ఆమెను కోరుకుంటున్నాడు. ఒకవేళ తను కూడా అందరమ్మాయిల్లా అయితే అప్పుడు బోర్ కొట్టి వదిలేస్తాడు. ఈ ప్రశ్న తన మనస్సును అడిగితే ఆమె నిశ్శబ్దం తప్ప వేరే సమాధానం రాలేదు. ఆమె కళ్ళు నిర్జీవంగా మారిపోయాయి. అతని వైపు చూస్తూ, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. ఈ విధంగా మాట్లాడడం ద్వారా అతనికి పూర్తిగా లొంగిపోయిందని ఆమె కనిపించింది. అతను చాలా క్యాజువల్గా, నన్ను సంతోషపెట్టు అన్నాడు. ఒక్క క్షణం పానిక్ అయింది సితార. ఆ మరుక్షణమే సర్దుకొని సైలెంట్ గా ఉండిపోయింది. ఆమె అందమైన ముఖంలో ఎటువంటి భావం లేకుండా అతని ముఖం వైపు చూసింది. ఈసారి ఆమె తప్పించుకోలేదు అన్న విషయం ఆమెకు అర్థమైంది. ఈ ప్రపంచంలో బలవంతుడు బలహీనుణ్ణి అనగదొక్కడం అనేది చాలా సహజం. అతను అడిగిన దానికి కాదనే హక్కు ఆమెకు లేదు. ఏదడిగితే అది చెయ్యాలి. అది తనకి ఇష్టం లేకపోయినా సరే. అతను నిశ్చలంగా సోఫా మీద పడుకున్నాడు. ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడూ అతనొక అమ్మాయితో సహజీవనం చేయలేదు. ఇంతటి అందం, పలుకుబడి, ఆస్తి ఉన్న అబ్బాయిలు సాధారణంగా ప్లే బాయ్స్ లాగా ఉంటారు. కాని అందరికీ తెలియని విషయం ఏంటంటే అతనిలో నిరాశున్నంతగా ఎటువంటి ఎమోషన్ లేదు. తనకిప్పటి వరకు ఎవరైనా అమ్మాయితో సంబంధం ఉంది అంటే అది కేవలం సితార మాత్రమే. తోనంలాగా మేకప్ వేసుకుని ఫేక్ స్మైల్లో నటించే వాళ్ళంటే అతనికి అస్సలిష్టం ఉండదు. సితార గురించి అతనికి బాగా తెలుసు. పైగా ఈ రోజు సితార అందంగా కనబడుతోంది కూడా. మసక వెలుతురులో ఆమె ముఖం చంద్రబింబం కన్నా అందంగా కనబడుతోంది. అతను ఆ అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నాడు.
ఆమె వయసు 25 దాటినా కాని ఇంకా యవ్వనం తాలూకు ఛాయలు ఆమె ముఖంలో కనబడుతున్నాయి. గతంలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఆమె అందంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెతో గడిపిన ఆ రాత్రి జ్ఞాపకం వచ్చింది. ఆ రాత్రిలాగే ఇప్పుడు కూడా ఆమె అతన్ని ఆకర్షించింది. దురదృష్టవశాత్తు ఆమె ముఖంలో ఈరోజు ఎటువంటి భావం లేకుండా చాలా మామూలుగా ఉంది. అది అతడికి బాధ కలిగించింది. నన్ను సంతోషపెట్టడం అంటే ఇదేనా? మొహం ఎందుకంత చిరాగ్గా పెట్టావు అని అడిగాడు రుత్విక్. అతని వెటకారం ఆమెలో మిగిలి ఉన్న కొంత పరువుని కూడా పూర్తిగా నాశనం చేసింది. అతడు తనని అవమానిస్తున్నాడు. అయినా కాని ఆమె ప్రతిఘటించలేని పరిస్థితిలో ఉంది. తప్పించుకోవడానికి దారి లేకుండా 4 వైపులా కార్నర్ చేయబడింది సితార. ఆమె అయోమయంగా చూస్తూ ఉంటే అతనిలో కోరిక పెరిగింది. అబ్బాయిలని సాటిస్ఫై చేయడం ఎలాగో నీకు తెలీదని మాత్రం చెప్పకు అన్నాడు రుత్విక్. ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ రుత్విక్? అర్థం కాక అడిగింది. ఎలా సాటిస్ఫై చేయాలో తెలుసా లేదా అడిగాడు రుత్విక్. నాకు అని మాటల కోసం తడబడింది సితార. అతను క్రూరంగా నవ్వుతూ తెలుసా తెలీదా, సే ఎస్ ఆర్ నో అంటూ కఠినంగా అడిగాడు రుత్విక్. ఆమె ముఖం వేరే వైపు తిరగకుండా తన వైపు చూసేలా గట్టిగా పట్టుకున్నాడు. నీ లైఫ్లో నేను కాకుండా ఇంకెంతమంది మగాళ్లున్నారు అని అడిగి ఆమెను కదలకుండా పట్టుకున్నాడు. అతను హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు. 2 పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత రోషన్ని తన దగ్గర పెట్టుకుంది సితార. ఈ విషయం కాలేజ్ మొత్తం దావానలంలాగా వ్యాపించింది. ఆమె అందరికీ వివరించడానికి ట్రై చేసింది. కాని అబద్ధం మాత్రం చెప్పలేదు. అందరూ ఆమెని దూరంగా ఉంచారు. అయినా ఆమెకెప్పుడూ మంచి మార్కులే వస్తూ ఉండేవి. అబ్బాయిలు ఆమెతో మాట్లాడాలని తహతహలాడుతూ ఉంటే కాలేజీలో అమ్మాయిలందరూ ఆమె మీద అసూయ పడేవారు. రోషనున్నాడని తెలియగానే లేనిపోని కట్టుకథలు కల్పించి కాలేజంతా ప్రచారం చేసేవాళ్లు అమ్మాయిలు. ఆఖరికి ఈ గొడవలన్నీ చూసిన ప్రిన్సిపల్ ఆమెను కాలేజీలోంచి వెళ్లిపోమ్మని గౌరవంగా చెప్పాడు. పరశురాం చొరవ వల్ల పరిస్థితులు చక్కబడ్డాయి. అందువల్లే ఆమె డిగ్రీ పూర్తి చేయగలిగింది. పరశురాం ఎన్ని సంబంధాలు తెచ్చినా రోషన్ కోసం అన్నిటినీ కాదనుకుంది సితార. ఇప్పుడు రుత్విక్ తనని అవమానించడమే కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆమె పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఇప్పటివరకు ఆమె జీవితంలో ఎవరూ లేరన్నమాట. ఆలోచనలో పడ్డాడు రుత్విక్. ఎపిసోడ్ 61 ఓల్డ్ ట్రిక్. తన ఎదురుగా ఉన్న సితారని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రుత్విక్. ఇప్పటివరకు ఆమె జీవితంలో ఇంకొక మగాడు లేడనే విషయం అతనికి నమ్మబుద్ధి కాలేదు. ఎవరినో పెళ్లి చేసుకోవడమో లేదంటే కనీసం రిలేషన్షిప్లో అయినా ఉంటుందేమో అనుకున్నాడు. కాని ఆ సమయంలో సితారని చూస్తుంటే అలా అనిపించలేదు. అందుకే ముద్దొచ్చి ఆమె బుగ్గలు గిల్లాడు. ఆర్టిఫిషియల్ కాస్మెటిక్స్ జాడ లేకుండా మృదువుగా దూది పింజల్లా అనిపించాయి ఆమె బుగ్గలు. అయితే ఇదే నీ ఫస్ట్ టైం అన్నమాట. నేను నీకు నేర్పిస్తా, జస్ట్ ఫాలో మై కమాండ్స్ అని చెప్పి ఆమెను మీదకు లాక్కున్నాడు. ఆ తర్వాత అతని కోరిక మీద అతని వంటి మీద బట్టలు ఒక్కొక్కటి తీయడానికి ఆమె సహాయం చేసింది. అతను ధరించిన కోట్, టై, లోపల వేసుకున్న షర్ట్ అన్నీ కూడా చాలా ఫిట్గా ఎక్కడికక్కడ బటన్స్తో ఉన్నాయి. వాటిని విప్పడంలో ఆమె ఆలస్యం చేస్తుంటే అతనికి అసహనంగా అనిపించి ఆమె కింద పెదవి కొరికాడు. నెమ్మదిగా ఆమె బుగ్గలు వేడెక్కాయి. తల పైకెత్తి చూడగానే అతని కళ్ళలో కాంక్ష కనిపించింది. కోపంగా నన్ను అనబోతే ఆమె మాటలను మధ్యలోనే ఆపి తన కౌగిల్లోకి లాక్కున్నాడు రుత్విక్. తల పైకెత్తి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. సడన్ గా ఆమె గుండె వేగం పెరిగింది. సిగ్గుతో బుగ్గలెరుపెక్కాయి. ఒక చేత్తో సోఫాలో అడ్జస్ట్ అయ్యి ఆమెను తన మీద కూర్చునే సౌకర్యం కల్పించాడు. ఆమె పెదవులను తన చేతివేళ్లతో తాకాడు రుత్విక్. అతని స్పర్శతో చిన్నగా కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయింది సితార. శరీరం మొత్తం తరంగాలు వ్యాపించాయి. అనుకోకుండా ఆమె శరీరం వేడెక్కింది. ఆ తరువాత ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. నెమ్మదిగా ఆమె ఊపిరి తీసుకునే వేగం పెరిగింది. అతను తన పెదవులను ముద్దాడడంతో ఆమె లోలోపల దాచి ఉంచిన జ్ఞాపకాలు ఒక్కసారి పైకొచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరి చర్యలకి నిశ్శబ్దంగా ఉన్న హోటల్ గది ప్రత్యక్ష సాక్ష్యమయింది. ఆఖరిగా అతను ఆమె బ్లౌజ్ స్ట్రాప్స్ తీయబోతుంటే ఆమె స్పృహలోకొచ్చి తన బలమంతా ఉపయోగించి అతన్ని దూరంగా నెట్టింది.
ఆమె మెదడు మొద్దుబారిపోయి ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోయాయి. పార్టీ హాల్లో గెస్ట్ల మధ్యలో ఉన్న వినయ్ వర్మది కూడా అదే పరిస్థితి. విషస్ చెప్తున్న వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం లేదు. సితార పైకెళ్లి ఇప్పటికి పావుగంట పైన అయింది. ఇంకా ఎవరూ రాలేదని అతనిలో టెన్షన్ స్టార్ట్ అయింది. పార్టీ ఇంకా మొదలవ్వలేదు కానీ వచ్చిన వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కాని వినయ్ వర్మకి మాత్రం పార్టీలో పార్టిసిపేట్ చెయ్యాలి అనిపించడం లేదు. అందరూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే అతను మాత్రం తనకి కేటాయించబడిన వీఐపీ సీట్లో ఒంటరిగా కూర్చున్నాడు. తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ వైపు చూశాడు వినయ్. చాలాసేపటి నుంచి ఒక్క సిప్ కూడా తాగకుండా అలాగే చేత్తో పట్టుకున్నాడు. సోనం అతను ఒంటరిగా కూర్చోవడం చూసి తనతో మాట్లాడుతున్న వాళ్ళని వదిలించుకుని అతని వైపు వెళ్ళింది. ఇంతలో ఎవరో ఆమె భుజం మీద చెయ్యేసి గట్టిగా తోశారు. ఆమె అదుపు తప్పి దాదాపు కింద పడేది. ఆమె చేతిలో గ్లాస్ కూడా నేలమీద పడినంత పనిచేసింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. వెనక్కి తిరిగి కనుబొమ్మలు ముడేసి తనని తోసింది ఎవరా అని చూసేసరికి ఆమెకు అక్కడ దిశ కనిపించింది. ఒక్కసారిగా ఆమె కళ్ళలో ద్వేషం పోయి ఆ స్థానంలో వినయం ప్రవేశించింది. చిన్నగా నవ్వుతూ దిశా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకు కోపంగా ఉంది కాని ఆ కోపం దిశ మీద ప్రదర్శించలేని పరిస్థితి ఆమెది. ప్రస్తుతమున్న హీరోయిన్లలో దిశ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. పైపెచ్చు ఆమెకు హనీష్ లాంటి బిజినెస్ మెన్ సపోర్ట్ కూడా ఉంది. దానితో ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్లో ఉంది. అందుకే సోనం ఆమెను ఎదిరించే ధైర్యం చేయలేదు. దిశ ఆమె వైపు చూస్తూ సోనం, ఈ డ్రెస్లో నువ్వు సూపర్గా ఉన్నావు అని సర్కాస్టిక్ గా అంది. సోనం తన ముఖంలో భావాలు కనపడకుండా బలవంతంగా నవ్వుతూ దిశగారు, నీతో నాకు పోలికేంటి మేడం? ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్ మీరు. మీ కెరియర్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని మొహమాటంగా చెప్పింది. తర్వాత ఒకసారి తన చేతిలోని గ్లాస్ పైకెత్తి చీర్స్ చెప్పింది. దిశ ఆమె మాటలు పట్టనట్టే ప్రవర్తించింది. ఎత్తిన గ్లాస్ అలాగే ఉంచి పిచ్చి చూపులు చూసింది సోనం. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదనుకోకు. అసలు వినయ్ వర్మ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? సూపర్ స్టార్ నే వల్లో వేసుకోవాలని ట్రై చేస్తున్నావు కదా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగింది దిశ. అమాయకంగా నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు మేడం, నాకు అర్థం కావడం లేదు. నేను జస్ట్ వినయ్ని పలకరిద్దాం అనుకున్నా అంతే, కళ్ళు పెద్దవి చేసి చెప్పింది సోనం. నీ చేతిలో ఉన్న వైన్లో ఏదో మిక్స్ చేసుంటారని నాకు తెలుసు. ఇది చాలా ఓల్డ్ ట్రిక్. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే అంటూ ఆమె వైపు సీరియస్ గా చూస్తూ అడిగింది దిశ. ఒక్క క్షణం ఆమె ముఖంలో రంగులు మారాయి. వెంటనే తేరుకొని అమాయకంగా నటిస్తూ ఇందులో ఏం మిక్స్ చేసుంటారో అడిగింది సోనం. ఏమైనా మిక్స్ చేశారో లేదో ఒక గుక్క తాగితే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అంది దిశ. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సోనంకి. తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు చేసే మోసం ఇన్నేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్న వినయ్ గుర్తుపట్టలేడు అనుకున్నావా అని ఆమె వైపు ఎగతాళిగా చూస్తూ అంది దిశ. ఆ మాటలు పట్టనట్టు తన చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి ఓహో అలాగా, ఇందులో తప్పే ఉంది, నేను నీ దారినే ఫాలో అవుతున్నాను అని కూల్గా రిప్లై చేసింది సోనం. ఏవన్నావు? కోపంతో ఊగిపోతూ అరిచింది దిశ. నువ్వు నెంబర్ 1 పొజిషన్లోకి ఎలా వచ్చావో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇది ఓల్డ్ ట్రిక్ అని నువ్వే కదా అన్నావు. అదే నేను కూడా యూజ్ చేస్తున్నాననుకో. నీ కంటికి మేము ఫూల్స్ లా కనిపిస్తున్నామా? అంతే కోపంగా ఏమాత్రం తగ్గకుండా అంది సోనం. అప్పట్లో ఒక సినిమాకి సోనం హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కానీ ఆ రోల్ దిశ ఆమె నుంచి ఇదే విధంగా కొట్టేసింది. ఆ సినిమా ఇన్వెస్టర్స్ మీద దిశ కూడా ఇదే విధంగా వైన్ గ్లాస్ ట్రిక్ ఉపయోగించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో దిశ పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో దిశ నంది అవార్డు కూడా దక్కించుకుంది. అది మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ఆఫర్ కూడా దక్కించుకుంది. ఒక్క రాత్రితో ఆమె కెరియర్ ఆకాశాన్ని తాకి అంత ఎత్తుకెదిగిపోయింది. నిజానికి ఇవన్నీ సోనంకి దక్కాల్సిన విజయాలు. ఇది మనసులో పెట్టుకుని ఆమె దిశ మీద పగ పెంచుకుంది. అప్పట్నుంచి ఇద్దరూ ఒకరినొకరు పోటీగా చేసుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చారు. నువ్వు నా విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది సోనం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని గౌరవంగా మాట్లాడకపోతే నికుంజ్తో నీకున్న సీక్రెట్ అఫైర్ ని ఇప్పుడే మీడియా ముందు లీక్ చేస్తా అని బెదిరించింది దిశ. ఓహో అలాగా, మాకు మాత్రమే నా అఫైర్స్, నీకు లేవా? నీతో కంపేర్ చేసుకుంటే మేమెంత? ఆ విషయంలో నిజంగా నువ్వు నా సీనియర్వి. అవన్నీ మీడియా ముందు పెడితే నాకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది నువ్వే
అంటూ హేళనగా మాట్లాడింది సోనం. నన్నెదిరించి విన్నవ్వగలవా? అనుకుంటున్నావా విన్నవుతానని? ఆమె బెదిరింపులకు భయపడకుండా ఇంకా రెచ్చగొట్టింది దిశ. నాతో గొడవ పడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నేను చేసేదేమీ లేదు. ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడు అని చల్లగా చెప్పింది దిశ. కోపంగా పళ్ళు కొరికింది సోనం. తనకి ఒప్పుకోవడం ఇష్టం లేకపోయినా దిశ అన్న మాటల్లో నిజం ఉంది. దిశతో పోటీపడి గెలవడం అంత సాధ్యమైన విషయం కాదని ఆమెకు తెలుసు. అందుకే మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది సోనం. ఆమె అలా వెళ్లగానే దిశ ఒక్కసారి హెయిర్ సరి చేసుకుని తను కూడా వినయ్ దగ్గరికెళ్ళింది. చిన్నగా నవ్వుతూ, వినయ్, ఏంటిక్కడ ఒంటరిగా కూర్చున్నావు? నీ పార్ట్నర్ ఏమైంది అని అడిగింది. చుట్టూ చూసింది, కాని అక్కడ ఆమెకెవరూ కనపడలేదు. వినయ్ మౌనంగా ఉన్నాడు. కనీసం ఆమె వైపు కన్నెత్తైనా చూడలేదు. విషయం అర్థమైనట్టు ఆమె ముఖం వెలిగిపోయింది. చెయ్యి అడ్డుపెట్టి వస్తున్న నవ్వును ఆపుకుంటూ, నిన్ను వదిలేసి బిగ్ బాస్తో డ్రింక్ చేయడానికెళ్ళిపోయిందా అని అడిగింది. వినయ్ ముఖంలో భావాలు మారాయి, కాని అతను అదే మౌనం కొనసాగించాడు. నీ పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వడం నాకిష్టం లేదు, కాని నువ్వు ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సినిమా ఇండస్ట్రీ మొత్తం అలాంటి నిరజానాలతో నిండిపోయింది. కాంపిటీషన్లో ముందుండడానికి, ఎటువంటి పనులైనా చేయడానికి వెనకాడని క్యారెక్టర్స్ వాళ్ళవి. మందు తాగడం, ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం ఈ ఇండస్ట్రీలో కొత్తేం కాదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిది అని అతనికి హితబోధ చేసింది దిశ. అతని మనసులో సితారపై దురభిప్రాయం కలగజేయాలనే ఉద్దేశంతో దిశ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. సితార మీద వినయ్ చాలా ఎక్కువ కన్సర్న్ చూపిస్తూ ఉండడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. తనతో పాటు కలిపి ఎవర్ని కూడా వినయ్ పట్టించుకున్నా దాఖలాల్లేవు. తనకు దక్కని ఆ ప్రేమ సితారకి కూడా దక్కకూడదు అని అనుకుంది దిశ. ఈ సితార పైకి ఎదగాలనే కోరిక బలంగా ఉందని నాకర్థమవుతోంది. ఈ పార్టీలో నీ పార్ట్నర్ అవ్వడం ద్వారా నీ పాపులారిటీ ఉపయోగించి ఫేమస్ అయిపోదాం అనుకుంటోంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకతుంది. అన్ని రంగాల ప్రముఖులు ఉన్నారు. ఇలాంటి పార్టీకి సితార లాంటి అనామకురాల్ని తీసుకొస్తే నీ పరువేం కావాలి? అదంతా పక్కన పెడితే నాకు తెలిసిన విషయం ఏంటంటే అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, స్టాప్ ఇట్, ఇక నీ మాటలు కట్టిపెట్టు అని ఆమె వైపు కోపంగా చూస్తూ అన్నాడు వినయ్. వినయ్, ఎందుకు నా మీద అంత కోపం తెచ్చుకుంటున్నావు అని అడిగింది. నీ నోటికి అదుపులేదు, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు వినయ్. ఆమె ముఖం కోపంతో, అవమానంతో ఎర్రగా మారిపోయింది. నన్నెందుకు అనవసరంగా క్రిటిసైజ్ చేస్తున్నావు? ఇది నేను నీ మంచిగా చెప్తున్నాను. సితారా నిన్ను బాగా వాడుకుంటోంది, కానీ ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని అతన్ని కన్విన్స్ చెయ్యాలని ట్రై చేసింది దిశ. ఆమె మాటలకు వినయ్ పెద్దగా బాధపడలేదు. ఆమె నన్ను వాడుకున్నా నాకిష్టమే, నేనే సితారక అవకాశం ఇచ్చాను అని మెల్లిగా సమాధానం చెప్పాడు. అలాంటి అమ్మాయిలంటే నీకిష్టమా? సూటిగా అడిగింది దిశ. ఎలాంటి అమ్మాయిలు? నీలాంటమ్మాయిలా? అంతే సూటిగా ఎదురు ప్రశ్నించాడు వినయ్. సినిమాల్లో ఛాన్స్ కోసం ఒక పెద్ద ఇన్వెస్టర్తో నువ్వు చేసిన రాచకార్యాలు అందరికీ తెలుసు అంటూ తన మనసులో ఉన్న కోపాన్ని ఆమె మీద చూపించాడు. ఆ మాటలు వినగానే ఆమె ఖంగుతింది. అందరూ నీలాగే సిగ్గు, మానం, అభిమానం లేకుండా ప్రవర్తిస్తారు అనుకోకు అని చెప్తూ ఆమెకు గతాన్ని గుర్తు చేశాడు వినయ్. ఆ తర్వాత లేచి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి అలాంటిది కాదని నీకెలా తెలుసు? అసలు నీకు ఆమె గురించి ఎంత తెలుసు? వేగంగా నడుస్తూ అతని వెంటపడి అడిగింది దిశ. పూర్తిగా మునిగిపోతున్న తన పరువుని కాపాడుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేస్తుంది. అప్పటికీ అతను సమాధానం చెప్పకపోయేసరికి ఇంకొన్ని అడుగులు ముందుకేసి అతని దారికి అడ్డుగా నిలిచింది. ఇంకా ఒక్క సినిమాలో అయినా ప్రూఫ్ చేసుకోకుండానే ఫస్ట్ సినిమాకే అంత పెద్ద అవకాశం ఎలా వస్తుంది? నిజంగా సితారా పాలు తాగే పసిపిల్ల అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా ఎందుకు ఆమెను వెనకేసుకొనొస్తావు? ఆమె అంత విలువైందా అని అడిగింది దిశ. ఒక్క నిమిషం అక్కడే నిలబడి ఆలోచించాడు వినయ్. అందమైన మరియు అమాయకమైన సితార ముఖం గుర్తు చేసుకున్నాడు. అతని పెదవులపైన చిన్నగా నవ్వు కనిపించింది. నిజమే, ఆమె చాలా విలువైంది. తనని వెలకట్టడం నీలాంటి వాళ్ళకి సాధ్యం కాదు అన్నాడు. ఆ మాటకి దిశ ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. అతని సమాధానం చాచి చంపమీద కొట్టినట్టు ఆమె కనిపించింది. హనీష్ ఆమె గురించి వెతుకుతూ వచ్చి వినయ్తో మాట్లాడడం చూసి కొంచెం బాధపడ్డాడు. వినయ్ కూడా అతన్ని చూసి నవ్వుతూ, హనీష్, పార్టీలో మీ గర్ల్ ఫ్రెండ్ ని అలా ఒంటరిగా వదిలేశారేంటి? పాపం,
పాత విషయాలు గుర్తు చేసుకుని తెగ బాధపడిపోతోంది అన్నాడు వినయ్. ఆ మాటలు వినేసరికి హనీష్ ముఖం చిన్నబోయింది. ఏమంటున్నారు వినయ్ గారు? అడిగాడు హనీష్. ఏం లేదు, కనిపించిన వాళ్ళందరితోనూ బాధలు చెప్పుకుంటోంది. సినిమా ఇండస్ట్రీ కదా, నేను కాకపోయినా రేపొద్దున ఇంకెవరైనా వచ్చి ఓదార్చాలి అనుకుంటే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని చురకంటించాడు వినయ్. అలా అంటూనే అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకు దిశా కోపం రెట్టింపయింది. అంతకన్నా ఎక్కువ ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు హనీష్. నోట్లో గునుక్కుంటూ తను కూడా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. హనీష్, ప్లీజ్ నా మాట విను అని వేగంగా అతను వెళ్లిన వైపే వెళ్తూ అరిచింది దిశ. ఆమె అలా పరిగెత్తడం చూసి సోనం ఎగతాళిగా నవ్వుతూ తన ఫోన్ ఓపెన్ చేసి ఆమెకు వినపడేలా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనే పాట ప్లే చేసింది. ఎపిసోడ్ 62 విశ్వరూపం. కారిడార్ చాలా నిశ్శబ్దంగా ఉంది. వినయ్ వర్మ మనసులో ఇంకా అలజడిగానే ఉంది. సినిమా ఇండస్ట్రీ, డబ్బు, పాలిటిక్స్ వీటితో అస్తవ్యస్తంగా ఉంది. సితారలాంటి అమ్మాయిలు ఇక్కడ అడవిలో వన్యమృగాల మధ్య సంచరించే లేడికూనలాగా అనిపిస్తారు. సరైన సంరక్షణ లేకపోతే ఆమె మృగాలకి ఆహారం అవుతుంది. తను ఆమె పక్కనే ఉండకుండా కేర్లెస్గా వ్యవహరించాడు. ఇప్పుడు ఆలోచించి చూస్తే ఆ అటెండెంట్ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పడం కూడా ప్లాన్ ప్రకారం జరిగినట్టు అనిపిస్తోంది. ఇలాంటి పార్టీలలో ఫస్ట్ ఎయిడ్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ ఉండడం సహజం. కానీ చేంజింగ్ రూమ్ గురించి వినయ్ ఎప్పుడూ వినలేదు. అటెండెంట్ చెప్పిన రూమ్ వీఐపీలు దేనికోసం ఉపయోగిస్తారో వినయ్కి బాగా తెలుసు. వైన్ గ్లాస్ ట్రిక్ గురించి తను ఇండస్ట్రీకొచ్చిన దగ్గర్నుంచి వింటూనే ఉన్నాడు. ఒక నిర్మాత లేదా ఇన్వెస్టర్ ఎవరైనా కొత్త అమ్మాయి మీద కన్నేస్తే డ్రగ్ కలిపిన వైన్ ఆమె చేత తాగిస్తారు. ఒక్కసారి డ్రగ్ ఆమె మీద ప్రభావం చూపడం స్టార్ట్ అవ్వగానే అటెండెంట్తో ఆ అమ్మాయిని వీఐపీ సూట్కి రప్పిస్తారు. ఇంతకుముందు తను పెద్దగా ఈ విషయం పట్టించుకోలేదు. కాని ఒకసారి ఆలోచించి చూస్తే అతనికి టెన్షన్ స్టార్ట్ అయింది. గతంలో ఒక కొత్త అమ్మాయి ఇలాగే పార్టీకి వచ్చి అలాంటి మృగాల చేతుల్లో చిక్కింది. ఆ రోజు జరిగిన సంఘటనలకి ఆ అమ్మాయి హాస్పిటల్ పాలైంది. ఆ పని చేసిన వాళ్లు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, శ్రీమంతులు కాబట్టి మ్యాటర్ బయటకు రాకుండా సెటిల్మెంట్ చేసేశారు. ఇండస్ట్రీలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఈ విషయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అతనికి అంత భయం కలుగుతోంది. ఎంత నడిచినా కారిడార్ అంతం కావట్లేదు అనిపిస్తోంది. అతను కంగారుగా అడుగులు వేస్తున్నాడు. ఒక గది ముందర నుంచి వెళ్తూ ఉండగా చిన్నగా మూలుగుతున్న శబ్దం ఆగి ఆగి వినిపించింది. ఆ గది దగ్గర ఒక్కసారిగా ఆగాడు వినయ్. అతని నుదుటి మీద చెమటలు పట్టాయి. సౌండ్ ప్రూఫ్ చేయబడి ఉన్న ఆ గదిలో నుంచి బయటకొస్తున్న శబ్దాలు అలర్ట్గా ఉన్న అతను ఈజీగానే గుర్తుపట్టాడు. భయపడుతూ తలుపు దగ్గరికి నడిచాడు. గదిలో నుంచి ఒక యువతి బాధతో ఆర్తనాదాలు చేస్తోంది. కొంతమంది మగాళ్ల భయంకరమైన నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ శబ్దం వింటూ ఉంటే అతని చెవులు చిల్లులు పడేంత బాధ కలుగుతోంది. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సితారా, సితారా అంటూ డోర్ నాక్ చేశాడు. డోర్ హ్యాండిల్ పట్టుకుని గట్టిగా తిప్పాడు. లోపల్నుంచి లాక్ చేయడం వల్ల అతని ప్రయత్నం ఫలించలేదు. ఇంక సహనం నశించి వెనక్కి వెళ్లి వేగంగా దూసుకొచ్చి గాల్లో ఎగురుతూ డోర్ మీద ఫ్లయింగ్ కిక్కిచ్చాడు. పెద్దగా శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. అతను లోపలికి ప్రవేశించగానే గదిలో ఒక స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. మసగ్గా కనిపిస్తున్న వెలుతురులో నేలమీద చిందరవందరగా పడి ఉన్న బట్టలు కనిపించాయి. లోపల్నుంచి వినిపిస్తున్న క్రూరమైన నవ్వు, అసహ్యమైన శబ్దాలని బట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నాడు వినయ్. అతను కోపంగా చూస్తూ బెడ్రూం వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు. అక్కడికి చేరుకోగానే తన ముందరున్న దృశ్యం చూసి అతని ముఖంలో రంగులు మారాయి. బెడ్ మధ్యలో తాళ్లతో బంధింపబడి ఉంది అశ్విని. ఆమె కాళ్ళు, చేతులు బెడ్కి 4 వైపులా కట్టేసున్నాయి. చూడ్డానికి చాలా జుగుప్సాకరంగా ఉంది ఆ దృశ్యం. ఆమె బట్టలన్నీ చిరిగిపోయాయి. ఆమె ఒంటిమీద అక్కడక్కడ పంటిగాట్లు, గోళ్లతో రక్కిన గాయాలు కనిపించాయి. శరీరం అక్కడక్కడ కందిపోయి ఒళ్లంతా ఆల్కహాల్తో తడిసిపోయింది. ఆమె చూడ్డానికి చాలా హీనమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆమె ముఖంలో అందం మచ్చుకైనా కనపడ్డం లేదు. ఆమె జుట్టు చెదిరిపోయి వేసుకున్న మేకప్ అంతా పిల్లోకి అతుక్కుపోయింది. బుగ్గలు ఎర్రగా కందిపోయి
కళ్ళు కూడా ఎటో చూస్తున్నట్టుగా ఉన్నాయి. కొంతమంది మిడిలేజ్ వాళ్ళు అలసిపోయి బెడ్ మీద కూర్చున్నారు. మిథున్ అప్పుడే తన పని పూర్తి చేసుకుని ఆమె మీద నుంచి లేస్తున్నాడు. ఎవరో వచ్చినట్టు అలికిడయ్యి తల పక్కకి తిప్పి చూస్తే అతనికి వినయ్ కనిపించాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. వినయ్, నువ్వు లోపలికెలా వచ్చావు? అడిగాడు. తలుపు లాక్ చేసిలేదు అని కూల్గా సమాధానం చెప్పాడు వినయ్. బెడ్ మీదున్నది సితార కాదని తెలుసుకోగానే అతని మనసు కొంచెం కుదుటపడింది. అశ్విని పెద్ద పతివ్రతేం కాదు. జీవితంలో పైకి రావాలి అనుకోవడంలో తప్పులేదు. కాని దానికోసం అడ్డదారులు తొక్కాలని అనుకోవడం మూర్ఖత్వమవుతుంది. అటువంటి వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. రాంగ్ టైంలో రాంగ్ పర్సన్కి దొరికితే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి అని మనసులో అనుకున్నాడు వినయ్. ఆమెకిలాంటివి కొత్త కాదు. పార్టీలో ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. ఎప్పుడైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. పార్టీ స్టార్ట్ అవ్వకముందరే బాగా తాగేసి పూర్తిగా మత్తులో ఉన్నారు వీళ్ళు. వేటగాడికి జింకపిల్ల చిక్కినట్టు అదే సమయానికి అశ్విని వీళ్లకు దొరికింది. మదమెక్కిన ఏనుగుల్లా ఆమె జీవితాన్ని నాశనం చేశారు. సినిమాల్లోకి ఏదో ఒక విధంగా ఎంటర్ అవ్వాలనే కోరికతో ఆశగా వచ్చిన ఆమెను వినయ్ వర్మ మొదట్లోనే అడ్డుకున్నాడు. ఏదేమైనా తను కోరుకున్నది సాధించకుండా పార్టీ నుండి వెళ్లకూడదు అనుకుంది అశ్విని. అందుకే తెగించి మిథున్ చెప్పిన దానికి ఒప్పుకుంది. కాని ఇంతమంది ఆకలిగా ఉన్న గుంటనక్కల మధ్య ఇలా ఇరుక్కుంటానని ఆమె కళ్ళో కూడా అనుకోలేదు. పొరపాటున మత్తుమందు కలిపిన వైన్ తాగింది. అది ఆమె మీద ప్రభావం చూపింది. ఆ డ్రగ్ పవర్ ముందర ఆమె తాళలేక వారు చేసే అకృత్యాలకి లొంగిపోయింది. ఏంటి, నువ్వు కూడా ట్రై చేస్తావా అని కన్ను కొట్టి అతని వైపు చూస్తూ అడిగాడు మిథున్. అతని వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగాడు వినయ్. ఇంతలో వెనక నుంచి, నీ పార్ట్నర్ ఏది, ఎక్కడా కనబడదేంటి అని అడిగాడు. ఆ మాటలతో ఎక్కడివాడక్కడే ఆగిపోయి నిటారుగా నిలబడ్డాడు వినయ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అతని ముఖం మీద భావాలు, కళ్ళలో కనిపించిన కోపాన్ని పట్టించుకోకుండా, చెల్లి ఇంత బాగుంటే సితార ఇంకెంత బాగుంటుందో అని వెకిలిగా నవ్వుతూ ఉత్సాహంగా అన్నాడు. మిథున్, ఇందాకేదో మంచి షో చూపిస్తా అన్నావు కదా, ఏంటది? చూడాలని మాకు చాలాసేపటి నుండి ఎగ్జైటింగ్గా ఉంది అతని పక్కనే ఉన్న వ్యక్తి అన్నాడు. వినయ్, ఈరోజు నీ ఫీమేల్ పార్ట్నర్ సితార కదా? ఆమెది చాలా అరుదైన అందం. అలాంటి వాళ్లంటే నాకు చాలా ఇష్టం. పార్టీ స్టార్ట్ అవ్వకముందే ఒకసారి ఆమెని ఇక్కడికి తీసుకురాకూడదు? పార్టీలో కన్నా ఇక్కడే మనం ఇంకా ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు అన్నాడా వ్యక్తి. వినయ్ ఒక్కసారి అతని వైపు సీరియస్గా చూస్తూ, ఆమె గురించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేస్తావ్? అయినా నీ మాట మేమెందుకు వినాలి? నాకు ఆ అమ్మాయి నచ్చింది అని తను కూడా కోపంగా అన్నాడు. బెడ్ మీద నుంచి లేచి వినయ్ దగ్గరకొచ్చి, నేనా అమ్మాయిని కోరుకుంటే నీకేమైంది? అసలు నువ్వెవరు? ఇక్కడ బలమున్నవాడిదే రాజ్యం. నేను కావాలంటే ఏ అమ్మాయి అయినా నా పక్క అని మాటలు పూర్తి చేసే లోపే వినయ్ అతని జుట్టు పట్టుకుని బలంగా వెనక్కి లాగాడు. మిథున్ బాధతో విలవిల్లాడుతూ గట్టిగా అరిచాడు. వినయ్, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్నొదులు అంటూ అతని పట్టు నుంచి విడిపించుకోవడానికి గింజుకున్నాడు. వినయ్ ముఖంలో ఒక వికృతమైన నవ్వు చోటు చేసుకుంది. అలాగే అతని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి దూరంగా విసిరికొట్టాడు. నొప్పి భరించలేక మిథున్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వినయ్ పట్టుకున్న ధాటికి కొన్ని వెంట్రుకలు ఊడిపోయాయి. ఒకానొకప్పుడు ఇతనికి అమ్మాయిలంటే పట్టదు. ఎందుకు పనికిరాని ఒక చవట దద్దమ్మ అని వినయ్ గురించి సీక్రెట్ గా అనుకుంటూ ఉండేవాడు మిథున్. అతను ఇంత బలంగా తనని హింసిస్తాడని ఎప్పుడూ ఊహించలేదు. ఇంకా కోపం తగ్గక కిందపడి ఉన్న మిథున్ని పైకి లేపాడు. అతడు అరిచి గీపెట్టుకున్నా వినకుండా మళ్లీ జుట్టు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లి అతని ముఖాన్ని గోడకి బ్లాస్ట్ చేశాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే మళ్లీ కింద పడేసి అతని ముఖం పట్టి ఈడ్చుకుంటూ కొంత దూరం వెళ్లి గాల్లోకెగరేశాడు. అతని తల పగిలిపోతున్నంత బాధ కలిగింది. ఆ, హెల్ప్, హెల్ప్, కాపాడండి అంటూ గట్టిగా అరిచాడు మిథున్. గాల్లోకి ఎగిరి గోడకి గుద్దుకున్నాడు. చిన్నగా మూలిగాడు. అతని తల చిట్లిపోయి కొంచెం కొంచెంగా రక్తం కారుతోంది. వినయ్ వర్మ తన బలమైన పిడికిలిని మిథున్ పైన ఉపయోగించడానికి అస్సలు వెనకాడలేదు. అతని నుదుటి మీద ఒకచోట కట్టై
ముఖం అంతా రక్తంతో తడిసిపోయింది. తడబడుతున్న అడుగులతో నిలబడ్డానికి నానా తంటాలు పడుతున్నాడు మిథున్. కప్పేసుండడం అతనికి తెలుస్తోంది. తన నుదిటి మీద ఏర్పడ్డ గాయం విపరీతంగా మంటతో ఓర్వలేని బాధ కల్పిస్తుంది. దీన్ని బట్టి చూస్తే వినయ్ వర్మ అతని మీద ఎంత తీవ్రంగా బలప్రయోగం చేశాడో అర్థమవుతుంది. ఒక్కసారి మిథున్ కి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ రోజు వినయ్ విశ్వరూపాన్ని చూశాడతడు. ఇతను కనుక తన టాలెంట్ ని బయటపెడితే ఇతరులకు ఎదురు తిరిగేంత ధైర్యం ఉండదు. భయంతో బక్క చచ్చిపోయాడు మిథున్. ఈసారి మరింత బలంగా అతని ముక్కు మీద గుద్దాడు. ముక్కు చిట్లి రక్తం రావడం ప్రారంభించింది. ప్రపంచం మొత్తం గిర్రున తిరిగి కళ్ల ముందర నక్షత్రాలు కనిపించాయి. మిథున్కి కనీసం ఏడవడానికి కూడా శక్తి లేనంత బాధగా ఉంది. తన కళ్ల ముందర హీరో విలన్ కలగలిసిన రూపంలో కనబడుతున్నాడు వినయ్. రక్తం ముఖం మీదకి కారడంతో అతనికి ప్రపంచం మొత్తం ఎర్రగా కనబడుతోంది. వినయ్ తన వైపే నవ్వుతూ చూస్తూ ఉండడం కనిపించింది. చాలా నెమ్మదిగా, ఇప్పుడు చెప్పు, ఇందాకేమన్నావ్ అని అడిగాడు వినయ్. ఆయాసపడుతూ భారంగా ఊపిరి తీసుకున్నాడు. కాని మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు మిథున్. భయంతో అతని మెదడు మొద్దుబారిపోయింది. పళ్ళు పటపటా కొరుక్కుంటున్నాయి. కేవలం వినయ్ వైపు చూసే ధైర్యం చేశాడు అంతే. అతని పక్కనున్న మనుషులందరూ కూడా ఏం జరిగిందో అర్థం కాని షాక్ లో ఉన్నారు. అతడొక పెద్ద సూపర్ స్టార్ కావచ్చు, కాని వాళ్లకి మాత్రం వినయ్ డబ్బులిస్తే యాక్ట్ చేసే ఒక మామూలు నటుడు. సినిమాకి నమ్మి పెట్టుబడి పెట్టేది వాళ్లు కాబట్టి తన జీవితం వాళ్ల మీద ఆధారపడి ఉంది. అయినా లెక్క చేయకుండా ఇప్పుడీ గొడవ పెట్టుకుని వాళ్ల కోపానికి కారణమయ్యాడు. ఇదంతా కేవలం అతడు సితార కోసమే చేశాడు. మిస్టర్ వినయ్, ఎంత ధైర్యముంటే డైరెక్టర్ మిథున్ మీద చేయి చేసుకుంటావు? నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయగలను తెలుసా అని అతని వైపు వేలెత్తి చూపిస్తూ అన్నాడు వారిలో ఒకడు. ఏంటి, బ్యాన్ చేస్తారా? చేయండి చూద్దాం అంటూ ఛాలెంజ్ చేశాడు వినయ్. అలా అంటూనే క్రూరంగా మిథున్ వైపు చూసి అతని దగ్గరికెళ్లి 2 చేతులు పైకెత్తి బలంగా కడుపులో తన్నాడు. ఆహ్ అంటూ గట్టిగా అరుస్తూ దూరంగా నేలమీద పడ్డాడు. ఈసారి మళ్లీ కళ్ళు తిరగడం ప్రారంభించాయి. అతని బాధ వర్ణనాతీతంగా ఉంది. అందరి వైపు చూస్తూ సేవ్ మీ, ప్లీజ్ నన్ను కాపాడండి, సేవ్ మీ అంటూ వేడుకున్నాడు. వినయ్ వర్మ కాలెత్తి అతని ముఖం మీద పెట్టి బలంగా నేలకు అనగదొక్కుతూ నోర్ముయ్ అన్నాడు. వెంటనే మాట్లాడడం ఆపేశాడు మిథున్. ఇంకొక్క మాట మాట్లాడినా వినయ్ తనని చంపడానికి కూడా వెనుకాడని అర్థమైంది. చెప్పినట్లే చేస్తూ భయం భయంగా అతని వైపు చూస్తున్నాడు. తన ముఖం మీద వినయ్ వర్మ షూ వీరంగం చేస్తోంది. రక్తపు మడుగులలో కిందపడి ఉన్న మిథున్ని పురుగుని చూసినట్టు చూస్తున్నాడు వినయ్. నేలమీద మోకాళ్లపై కూర్చుని మెల్లిగా అతనికి మాత్రమే వినిపించే స్వరంతో, ఏంటి, నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆ మాటలు విని అవును అన్నట్టుగా తలూపాడు. నాకర్థం కాలేదు. నొప్పిగా లేదా? అయితే నీమీద జాలి చూపించనా అని నవ్వుతూ అడిగాడు వినయ్. భయంతో గుటకలు మింగాడు మిథున్. ఈసారి తల అడ్డంగా ఊపాలో నిలువుగా ఊపాలో తెలియక అయోమయంలో పడ్డాడు. వాళ్ళిద్దరి చుట్టూ ఉన్నవారంతా భయంతో వణికిపోతున్నారు. కాని వినయ్ వర్మ మాత్రం తను ఎంత బీభత్సవంగా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయం అర్థం కాలేదు. మామూలుగా హుందాగా డిగ్నిఫైడ్ లుక్ తో జెంటిల్మెన్ లా ఉండే వినయ్ ఇప్పుడక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం అతను స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపిస్తున్నాడు. అతనిలో ఉన్న వేరొక పాత్ర ఆ గదిలో 4 మూలలా వ్యాపించి అందరినీ భయభ్రాంతుల్ని చేస్తోంది. చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది. కనీసం గట్టిగా ఊపిరి తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు గదిలో ఉన్న మనుషులు. ఆ తర్వాత లేచి నిలబడి, ఇప్పుడు నువ్వు సింపుల్ గా నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అర్థమైందా అని కూల్గా అడిగాడు వినయ్. మిథున్ అదే పనిగా తలూపాడు. సితార ఎక్కడుంది అడిగాడు వినయ్. నాకు తెలీదు. కిందపడి ఉన్న మిథున్ గుండెల్లో ప్రాణాలు చిక్కబట్టుకుని చెప్పాడు. నాకు తెలియాలి అని ఆర్డర్ చేశాడు. వినయ్, ఆ అమ్మాయి సితార మీద రుత్విక్ రాజ్ కళ్ళు పడ్డాయి. నువ్వు హోప్స్ వదిలేసుకోవడం బెటర్. అతన్నెదిరించి నువ్వు గెలవలేవు ఇప్పుడామే అని వినయ్ కోపాన్ని గుర్తు తెచ్చుకుని భయపడుతూ మధ్యలో ఆగిపోయాడు. ఇప్పుడామెక్కడుందో చెప్పు అని నవ్వుతూ అడిగాడు వినయ్. ఆ నవ్వు చూడగానే అక్కడున్న వారందరిలో వణుకు పుట్టింది. నవ్వులో కూడా ఇంత రాక్షసత్వం ఉంటుందని వాళ్ళకిప్పుడే తెలిసింది. ఇప్పుడామె రుత్విక్ రాజ్తోనే ఉంది అని చెప్పి అతన్నుంచి వచ్చే దెబ్బలు తినడానికి రెడీ అయ్యాడు మిథున్.
నీకెంత ధైర్యం అని ఒక హార్ష్ వాయిస్ వినిపించేసరికి గదిలో అందరూ ఆ వైపే చూశారు. ఎపిసోడ్ నెంబర్ 63. సితారా నన్ను ప్రేమిస్తుంది. నిశ్శబ్దంగా ఉన్న హోటల్ గదిలో ఖంగుమంటూ వినిపించింది ఆ వాయిస్. అందరూ తల తిప్పి చూస్తే వారికి కనిపించిన వ్యక్తి పేరు దేవేందర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతనిది చాలా పెద్ద పేరు. 10 సంవత్సరాల క్రితం వరకు ఎన్నో హిట్ సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఒక వెలుగు వెలిగాడు. ఎందరో పెద్ద పెద్ద నటులు వేషాల కోసం అతని ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. భారీ బడ్జెట్ సినిమాలకి పెట్టింది పేరు దేవేందర్. అతను తీసిన సినిమాలు ఇతర భారతీయ భాషల్లో కూడా డబ్బింగ్ అయ్యి అక్కడ కూడా విజయం సాధించాయి. అతని కంపెనీ తెలుగు సినిమాల్లో ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. ఒక్కసారి వినయ్ వర్మ వైపు చూశాడతను. అతని ముఖంలో అసంతృప్తి కనిపించింది. అతని ఉద్దేశంలో ఇండస్ట్రీలోని ఆర్టిస్టులందరూ డబ్బు సంపాదించే యంత్రాల లాంటి వాళ్లు. వారికి మాట్లాడే రైట్స్ లేవు. వినయ్ వర్మ లాంటి పెద్ద హీరో కూడా తన ముందు తల వంచాల్సిందే అనే అహంకారంతో మిడిసిపడుతూ ఉంటాడు. ఇలాగే ఒకసారి తన ప్రొడక్షన్ లో కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన యువ హీరో పెద్ద స్టార్ అవ్వడానికి సహాయం చేశాడు దేవేందర్. ఆ హీరో తనకి ఎదురు తిరిగితే మనుషుల్ని పెట్టి కొట్టించాడు. అతనికి ముంబై అండర్ వరల్డ్ తో కూడా లింక్స్ ఉన్నాయని ఒక టాక్. ఇక్కడ నీకు మాట్లాడే రైట్ లేదు అన్నాడు వినయ్. నువ్వు అంత మొనగాడివనుకుంటున్నావా అని చెప్పి తన పాకెట్లో ఉన్న గన్ తీసి టేబుల్ మీద పెట్టి, ఇప్పుడు నాకు రైట్ ఉందో లేదో చెప్పు అన్నాడు దేవేందర్. అందరూ గన్ చూసి భయంతో బిగుసుకుపోయారు. ఆ గన్ చూడగానే మిథున్లో భయం పోయింది. ఆ తర్వాత వినయ్ ఏం చేస్తాడా అని క్యూరియస్ గా అతని వైపు చూశాడు. ఏంటి, ముంబై మాఫియాని ఇక్కడ చూపిద్దామనుకుంటున్నావా? నీకు అంత సీనుందా అంటూనే నేల మీద ఉన్న మిథున్ని గట్టిగా పక్కకి తన్నాడు. ఇప్పటి వరకు అనుకోలేదు. ఇప్పుడు నిన్ను కంట్రోల్ చేయడానికి నా దగ్గరున్న ఆప్షన్ ఇదొక్కటే. నా సినిమాల్లో సీన్లన్నీ నేనే డిసైడ్ చేస్తాను. నాకంత సీన్ ఉందో లేదో నువ్వే చూడు అంటూ డైరెక్ట్ గా గన్ వినయ్ వైపు గురిపెట్టాడు. ఓహ్ నో వినయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు. దేవేందర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని భయంగా అన్నాడు మిథున్. ఏం చేయగలడు? నాకూడా చూడాలనుంది అని భయం లేకుండా అన్నాడు వినయ్. అంతే, చెవులు మారుమ్రోగిపోయేలా చాలా పెద్ద శబ్దం వినిపించింది. దేవేందర్ అతని చేతిలో ఉన్న తుపాకీని పేల్చాడు. సడన్ గా అదే సమయంలో వేరే రూమ్ లో మైకంలో ఉన్న రుత్విక్ ని కౌగిలించుకున్న సితారా ఈ శబ్దానికి మామూలు స్థితికి వచ్చింది. రుత్విక్ తో ఇంటిమేట్ గా ఉంది అన్న విషయం ఆమె ఇప్పుడే గ్రహించింది. ఆమె ఆగిపోవడం గమనించి, ఏంటి సిగ్గేస్తోందా? ఇప్పుడే కదా స్టార్ట్ చేశావు అని అడిగాడు. నేనేం స్టార్ట్ చేయలేదు అని మొండిగా సమాధానం చెప్పింది సితారా. షాక్ లో అతని నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ, ఇప్పుడే ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపించింది అంది సితారా. ఇతరుల విషయాల గురించి పట్టించుకునే టైం మనకి లేదు, కమోన్ అని మళ్లీ దగ్గరికి తీసుకున్నాడు రుత్విక్. కొంచెం సంశయిస్తూ, నాకు ఇంట్రెస్ట్ లేదు అంది. పైకి అలా అన్నదే కాని ఆమె బుగ్గలింకా ఎర్రగానే ఉన్నాయి. అది గమనించి చిన్నగా నవ్వుతూ, చూడు నువ్వు కూడా ఎంజాయ్ చేస్తున్నావు అని చిలిపిగా అన్నాడు. ఆమెకా సమయంలో వినయ్ గుర్తొచ్చాడు. అతనికి రుత్విక్కి మధ్య తేడా అప్పుడు తెలిసింది సితారకి. వినయ్ ఒక సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన జెంటిల్మెన్లా అనిపిస్తాడు. అందుకు విరుద్ధంగా తను ఏది కావాలనుకున్నా దక్కించుకునే మహారాజు నైజం రుత్విక్కి సొంతం. వినయ్ గురించి తెలుసుకోగానే ఆమెలో దిగులు మొదలైంది. అదే సమయానికి గది బయట కారిడార్లో నుంచి సితారా అనే వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వినగానే ఆశ్చర్యంతో సితార కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె డోర్ వైపు చూసింది. సితారా, లోపలున్నావా అని మళ్లీ ఆ వాయిస్ వినిపించింది. భయపడకు సితారా, ఇంకెప్పుడు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను, నిన్ను లైఫ్ లాంగ్ కాపాడుకుంటాను అంటూ నిజాయితీగా అన్నాడు వినయ్. వెంటనే రుత్విక్ ముఖంలో భావం మారిపోయింది. వినయ్ అని సితార గట్టిగా అతని పేరు పైకి పలికింది. ఆమెకు ఒక్క క్షణం సిగ్గుతో చచ్చిపోవాలి అనిపించింది. సినిమాల్లో అవకాశం కోసం అడ్డదారులు తొక్కే అమ్మాయిలకి తనకి తేడా ఏంటి? ఒకవేళ వినయ్ కనుక తననిక్కడ చూస్తే ఏమనుకుంటాడు అని భయపడింది సితార. అందరమ్మాయిల్లాగే తనని కూడా అవమానిస్తాడు, హేళన చేస్తాడు, హీనంగా చూస్తాడు. నో, నేనలాంటి దాన్ని కాను అని చెప్పి రుత్విక్ కౌగిల్లో నుండి విడిపించుకుని డోర్ వైపు వెళ్ళింది. ఆగు, ఆమె వైపు చూస్తూ అన్నాడు రుత్విక్. అతను అరిచిన అరుపు వల్ల రూమ్ అంతా నిశ్శబ్దంగా మారింది. ఆ మాటలు వినపడనట్టు డోర్ వైపు వెళ్ళింది సితార. డోర్ నాబ్ మీద చెయ్యి వెయ్యగానే వేగంగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చి అమాంతం ఆమెని ఎత్తుకున్నాడు.
రుత్విక్ నన్ను వదులు అంటూ గట్టిగా అరిచింది. అతన్ని నీ పరిస్థితుల్లో చూడాలా? సరే, నాకేం ప్రాబ్లం లేదు, నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం అన్నాడు రుత్విక్. నో రుత్విక్, ప్లీజ్ అలా చెయ్యకు అంది సితార. ఆ ఊహే ఆమెకు భయం కలిగించింది. ఇప్పటికి నీకు నా సంగతి అర్థమైంది అనుకుంటాను. నేను అనుకున్న దానికి నో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నేనొకటి కోరుకుంటే అది ఎవరైనా కాని వాళ్ళు నా కోరిక తీర్చాలి అంటూ గర్వంగా అన్నాడు రుత్విక్. అలా అంటూనే ఎత్తుకున్న ఆమెను మృదువైన బెడ్ మీద బలంగా విసిరాడు. ఆమె బెడ్ మీద చిన్నగా బౌన్స్ అయింది. గదిలోకి వస్తున్న చంద్రకాంతిని అడ్డగిస్తూ ఆమె మీద పడ్డాడు రుత్విక్. వదిలించుకోవాలని ట్రై చేస్తూ అతని గుండెల మీద కొట్టింది. అయినా అతను ఒక్క అంగుళం కూడా కదల్లేదు. అతను ఆమెతో ఎంత సున్నితంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా ఆమె అంత ముడుచుకుపోతోంది. ఆమె చర్యలకు అతనికి అసంతృప్తిగా ఉంది. ఇంకా ఆలస్యం చెయ్యకుండా మధ్యలో ఆపిన పనిని మళ్లీ మొదలుపెట్టాడు. అతడి స్పర్శ ఆమె నరాల్లో ఉత్తేజాన్ని నింపింది. ప్రతిసారి అతన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా ఆమెలోని నిద్రాణమై దాగి ఉన్న భావం ఆమెను ఆపుతోంది. సితార వాయిస్ ని చాలా తేలిగ్గా గుర్తుపట్టాడు బయట కారిడార్లో ఉన్న వినయ్. ఆ ప్రెసిడెన్షియల్ సూట్ చూడగానే ఆమె రుత్విక్ దగ్గరుందని మిథున్ చెప్పడం గుర్తొచ్చి వినయ్ పెదాలు బిగుసుకున్నాయి. మిథున్ మాటలు ఇంకా తన చెవిలో గింగిర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకు నువ్వు సితార గురించి తెగ బాధపడుతున్నావు? నువ్వేమైనా ఆమెను ప్రేమిస్తున్నావా? ఆమె నీకు ఎటువంటి రిలేషన్షిప్ కాదు కదా. ఆమెనేమైనా అంటే నువ్వెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అన్నాడు మిథున్. ఆ మాటలకి నిజంగా వినయ్ దగ్గర కూడా సమాధానం లేదు. వినయ్ ఒక్కసారి అయోమయంలో పడ్డాడు. జీవితంలో ఇప్పటి వరకు అతను ఎవరినీ ప్రేమించలేదు. సితార కనపడకపోతే టెన్షన్ పడ్డం, ఎప్పుడూ పక్కనే ఉండి ప్రొటెక్ట్ చేయాలి అనుకోవడం, ఆమెకు చిన్న కష్టం కలిగితే బాధపడ్డం, దీన్నే ప్రేమంటారా? వినయ్కి అర్థం కాలేదు. ఆడిషన్స్ టైంలో తన పర్ఫార్మెన్స్ ద్వారా అందరి మనసుల్ని దోచుకుంది సితార. తనలో ఉన్న నటుణ్ణి కూడా ఆమె నిద్రలేపింది. ఆమె ఇచ్చిన ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ అతని మనసులో ముద్రపడిపోయింది. అలా డోర్ మీద జారబడి ఆలోచిస్తూ నిలబడ్డాడు వినయ్. డోర్ తీయాలనుకున్నా ప్రతిసారి ఏదో ఒక అదృశ్య శక్తి అతన్ని ఆపింది. అదే సమయంలో కారిడార్కి అవతల వైపు నుంచి కొంతమంది మనుషులొస్తున్న శబ్దం వినిపించింది. కొన్ని ట్రేస్ చేతుల్లో పట్టుకుని కొంతమంది వెయిటర్స్ ప్రెసిడెన్షియల్ సూట్ వైపు వినయంగా వస్తున్నారు. ఆ ట్రేలలో ధగధగా మెరిసిపోయే ఖరీదైన బట్టలు, ఆభరణాలు, మేకప్ ఐటమ్స్ వగైరా అన్నీ ఉన్నాయి. ఆ గ్రూప్ ని లీడ్ చేస్తూ వస్తున్న రంజన్ డోర్ దగ్గర నిలబడ్డ వినయ్ని చూసి, మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. నా సంగతొదిలే, నాది కూడా సేమ్ క్వశ్చన్. నువ్వేంటిక్కడున్నావు? కనుబొమ్మలు ముడివేసి అతని వైపు చూస్తూ అడిగాడు వినయ్. పార్టీకి మేడంని రెడీ చేయమని సీఈఓ గారు నన్నిక్కడికి పిలిచారు అని కొంచెంసేపు ఆగాడు. వినయ్ కళ్లలో మారుతున్న భావాలు చూడగానే రంజన్కి విషయం అర్థమైంది. కొంపతీసి లోపలున్నది సితార మేడం కాదు కదా అని ఆలోచిస్తూ అన్నాడు. షటప్! కోపం తన్నుకు రావడంతో గట్టిగా అన్నాడు వినయ్. అతని కోపం చూసి జడుసుకుని ఇంకా ఎక్కువ మాట్లాడే ధైర్యం చేయలేకపోయాడు రంజన్. గదిలో నుంచి శబ్దాలు రావడం ప్రారంభించాయి. వెంటనే వినయ్ ఈ లోకంలోకొచ్చి పక్కకి తిరిగి చూసి షాక్ అయ్యాడు. లోపల్నుంచి బయటకొచ్చిన రుత్విక్ ఫుల్ సూట్లో చాలా హుందాగా కనబడుతున్నాడు. అసలు లోపల ఏమీ జరగనట్టుంది అతని స్వరూపం. వినయ్ అక్కడ ఉండడం చూసి అతనేమీ ఆశ్చర్యపోయినట్టు అనిపించలేదు. రంజన్ వైపు భావారహితంగా చూస్తూ గెట్ ఇన్ సైడ్ అని ఆర్డర్ చేశాడు రుత్విక్. ఎస్ సర్ అంటూ వినయంగా తలదించుకుని లోపలికి వెళ్లాడు రంజన్. అతని వెనకే వెయిటర్స్ కూడా ట్రేస్ ని తీసుకుని లోపలికెళ్లారు. వారి వెనకే తలుపులు మూసుకున్నాయి. వినయ్ వేగంగా రుత్విక్ దగ్గరికెళ్లి అతని టై పట్టుకుని సితారని ఏం చేశావు అని కోపంగా చూస్తూ అడిగాడు. ఇద్దరూ హేమీలాగా కనిపిస్తున్నారు. పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారింది. వినయ్ కన్నా రుత్విక్ కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల తల కిందకి దించి మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాం, నువ్వే అర్థం చేసుకోవాలి మరి. ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు రుత్విక్. ఎంత బలుపు అని కోపంగా పిడికిలి బిగించి అతని ముఖం మీద గుద్దబోయాడు. ఉన్న చోటు నుండి కదలకుండా కొద్దిగా పక్కకి వంగి వినయ్ చేతిని ఆపాడు రుత్విక్. షాక్ తగిలినట్టు చూస్తున్నాడు వినయ్. నీకు చాలా టాలెంట్ ఉన్నట్టనిపిస్తోంది. మీ బాబు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పి విసురుగా అతని చేతిని కిందికి విదిలించాడు. అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేశాడు వినయ్. అతని వైపు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్లి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, కాని ఒక అమ్మాయి కోసం నీ టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటావని నేననుకోలేదు అన్నాడు రుత్విక్. అది నీక్కూడా వర్తిస్తుంది మిస్టర్ రుత్విక్. అమ్మాయిని దక్కించుకోవడానికి అలాంటి మార్గాలు యూజ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదా
అని తను కూడా తగ్గకుండా రెచ్చిపోతూ అడిగాడు వినయ్. నేనొక బిజినెస్ మ్యాన్ని. నాకు కావాల్సింది నేనేం చేసైనా దక్కించుకుంటాను. అమ్మాయిలైనా ఆర్టికల్స్ అయినా నాకు పెద్దగా డిఫరెన్స్ లేదు. తను నాది. ఆమె జోలికెవరైనా వస్తే నేను ఊరుకోను అన్నాడు రిత్విక్. అతను ఇచ్చిన వార్నింగ్ కి స్టన్ అయ్యాడు వినయ్. వెంటనే అతనికి షాపింగ్ మాల్లో జరిగింది గుర్తొచ్చింది. సితారని పిచ్చిగా ప్రేమిస్తున్న రిత్విక్ ఆమెను వేధించడానికి కూడా వెనుకాడడు. వేరొక మగాడి కోసం సితార డ్రెస్అప్ అవ్వడం చూడలేక ఆమె కోరుకున్న గౌన్ ఆమెకి దక్కకుండా చేశాడు రిత్విక్. ఆమె వినయ్తో చనువుగా ఉండడం, అతని పట్ల ఆకర్షింపబడడం చూసి ఓర్వలేకపోయాడు. సితార తనకే సొంతం కావాలనే తీవ్రమైన కోరిక అతనిలో కలిగింది. అందుకే ఆమెను పంజరంలో బంధించి ఇతరులకి దక్కకుండా చెయ్యాలి అనుకున్నాడు. తన సంరక్షణలో చెప్పలేనంత ప్రేమ, ఆప్యాయత కురిపించగలడు రిత్విక్. కాని సితార మాత్రం తన దగ్గర్నుంచి తప్ప వేరే ఎవరి దగ్గర్నుంచి అలాంటి ప్రేమ పొందకూడదు అని రిత్విక్ క్యారెక్టర్. తను నీదా? మరి నీ ఫియాన్సీ శివాని సంగతేంటి అడిగాడు వినయ్. నీకు తెలీదా? నా లైఫ్ లో ఆమెకి ఇంపార్టెన్స్ లేదు అన్నాడు. ఇంపార్టెన్స్ లేదా? తనలో కనిపిస్తున్న ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చలేకపోయాడు వినయ్. అతనికి కూడా రిత్విక్ ఎంగేజ్మెంట్, ఇంకా శివానికి పిల్లలు పుట్టకపోవడం, ఆ తర్వాత అగ్రిమెంట్ తో పిల్లల్ని తెచ్చుకోవడం, ఇవన్నీ విషయాలు తెలుసు. వినయ్ ముఖంలో అనుమానం కనిపించేసరికి చిన్నగా నవ్వుతూ, నా కొడుకు అరుణ్ కి సితార బయోలాజికల్ మదర్ అని చెప్పాడు. ఆ మాటలు వినగానే వినయ్ పూర్తిగా చెల్లించిపోయాడు. రిత్విక్ వైపు అపనమ్మకంగా చూశాడు. నా కొడుకు కోసం తల్లి ప్రేమను అందించాలి అనుకోవడం తప్ప, అందుకే నేను సితారని కావాలని కోరుకుంటున్నాను అని క్యాజువల్ గా చెప్పాడు రిత్విక్. రిత్విక్ పక్కనున్న బాబు, సితార పక్కన ఆ రోజు ఉన్న బాబు ఇద్దరూ ఒకే పోలికతో ఉండడం చూశాడు. అప్పుడు కృష్ణంరాజు ఫ్యామిలీ పిల్లల్ని కనిచ్చే అగ్రిమెంట్ కోసం సెలెక్ట్ చేసుకుంది సితారనే అన్న విషయం వినయ్కి అర్థమైంది. అయినా కాని ఆమె గతం గురించి అతనికి పట్టింపు లేదు. ఒక నిర్ణయానికొచ్చినట్టు రిత్విక్ వైపు చూస్తూ, ఇద్దరి మనసులు కలిస్తేనే అది ప్రేమవుతుంది. నీది వన్ సైడ్ లవ్. సితార ఎప్పటికీ నీతో ప్రేమలో పడదు అన్నాడు. ఎందుకు పడదు? ఖచ్చితంగా పడుతుంది. సితార నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం ఉంది అని తల పైకెత్తి గర్వంగా డిక్లేర్ చేశాడు రిత్విక్. అతని మాటలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇలాంటి కాన్ఫిడెన్స్ కేవలం మహారాజులు, ధనవంతులకి మాత్రమే సొంతం. అటువంటి వాళ్ళని ఎదిరించాలంటే చాలా దమ్ముండాలి. అలా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు రిత్విక్. ప్రస్తుతం తను ఏ దారిలో వెళ్తున్నాడో వినయ్కి అర్థం కాలేదు. సితారకి తన మీదున్నది ప్రేమ, ఆకర్షణ, లేదా మరింకేదైనానా తేల్చుకోలేకపోతున్నాడు. సితారని కలిసి చాలా తక్కువ కాలమే అయినా చాలా దగ్గరైనట్టుగా ఫీల్ అయ్యాడు. రిత్విక్ వెళ్లిన వైపే చూస్తూ అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు వినయ్. ఎపిసోడ్ 64 అబద్ధాలు, రహస్యాలు. మసక చీకటి అలుముకున్న హోటల్ గదిలో భారంగా అనిపిస్తున్నా కళ్ళు తెరిచింది అశ్విని. ఒళ్లంతా విపరీతంగా నొప్పులు పుట్టడంతో ఇప్పటివరకు జరిగిందంతా ఆమెకు గుర్తొచ్చింది. సినిమాల్లో ఛాన్స్ కోసం ఏ చిన్న దారి దొరికినా జారు విడుచుకోవద్దు అనుకుంది అశ్విని. అందుకే వైన్తో మత్తుమంది కలిపారని తెలిసినా మిథునిచ్చినప్పుడు కాదనకుండా తాగేసింది. పార్టీ నుండి బయటికెళ్తే అది హీరోయిన్ గానే వెళ్లాలనుకుంది. ఒకసారి కళ్ళు నులుముకుని బెడ్ మీద లేచి కూచుంది. అప్పుడే ఆమెకు నేలమీదంతా గందరగోళంగా అనిపించి వెంటనే లైట్ ఆన్ చేసింది. తన ముందరున్న దృశ్యాన్ని చూసి ఆమెకు షాక్ తగిలింది. బెడ్ మీద షర్ట్స్ అన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. దూరంగా నేలమీద మిథున్ అపస్మారక స్థితిలో పడున్నాడు. అతని చుట్టూ కొంతమంది మనుషులున్నారు. దేవేందర్ సోఫాలో పడుకొని బాధగా మూలుగుతున్నాడు. అతని చేతికి తగిలిన గాయం నుంచి రక్తం ధారంగా కారుతూ షర్ట్ అంతా వ్యాపించింది. అశ్విని స్పృహ తప్పిపోవడం వల్ల పరిస్థితులు ఇంత బీభత్సవంగా మారడానికి కారణమేంటో ఆమెకు అర్థం కాలేదు. తన బట్టలు తీసుకుని మెల్లిగా డోర్ దగ్గరికెళ్తూ ఉంటే ఆమె కాలికి చల్లగా ఏదో తగిలింది. చూస్తే ఆమెకి అక్కడ తుపాకీ కనిపించింది. లోపల ఆమెకు భయం ప్రారంభమైంది. ఇంతకు ముందర ఏం జరిగిందో అర్థం కాలేదు. డామిట్ వినయ్, ఐ విల్ సీ యువర్ ఎండ్, నేను చంపకుండా వదలను అంటూ బాధగా అరుస్తున్న దేవేందర్ మాటలు ఆమెకు వినిపించాయి. వినయ్ వర్మ పేరు వినగానే అశ్వినిలో భయం మరింత ఎక్కువై ఒక మూల దాక్కుంది. సోఫా మీద నుంచి లేవడానికి ఆపసోపాలు పడుతున్నాడు దేవేందర్. తనలో మిగిలి ఉన్న బలం కూడగట్టుకుని మిథున్ని గట్టిగా కేకేస్తూ, లేవరా ఇడియట్ అన్నాడు. ఆ అని గట్టిగా అరుస్తూ లేచి ఎదురుగా
దయనీయమైన స్థితిలో ఉన్న దేవేందర్ని చూశాడు మిథున్. దేవేందర్ గారు, ఇలా అయిపోయారేంటి? ఏమైంది మీకు? అని కంగారు పడుతూ అడిగాడు. ప్రశ్నల తర్వాత ముందు నాకు హెల్ప్ చేయి, నాకు బుల్లెట్ తగిలింది, చాలా బ్లడ్ పోతోంది అని రొప్పుతూ అన్నాడు. అసలు ఎవడి వినయ్ వర్మ? మొదట్లో నేనతని వాలకం చూసి పెద్ద స్వాతిముత్యంగాడేమో అనుకున్నా. ఇప్పుడు చూస్తే బ్రూస్లీ అమ్మ మొగడిలా ఉన్నాడు అని దేవేందర్ని పైకి లేపుతూ అన్నాడు మిథున్. అంతకుముందు వినయ్ని భయపెట్టాలని గన్ బయటికి తీసి అతడికి గురిపెట్టి సేఫ్టీ రిలీజ్ చేశాడు. కళ్ళు మూసి తెరిచేలోపే వినయ్ వాయువేగంతో ఆ గన్ చేజిక్కించుకుని అతని చేతి మీద కాల్చాడు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న వారికి మాత్రమే అలా అలవోకగా ప్రత్యర్థిని మట్టి కల్పించగలరు. దేవేందర్ గారు, ఇప్పుడు మీ విషయాన్ని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నారు? అడిగాడు మిథున్. ఓపిక లేకపోయినా కాని తనని పరిస్థితికి తీసుకొచ్చిన వినయ్ మీద కసి తీర్చుకోవాలి అనుకున్నాడు. డీల్ చేస్తా, తప్పకుండా డీల్ చేస్తా. ఆ వినయ్ గాడిని ఊరికే వదిలిపెట్టను. ఆ రాస్కెల్ని జీవితాంతం గుర్తుండిపోయేలాగా గుణపాఠం నేర్పిస్తాను అన్నాడు. మిథున్ అంగీకరిస్తూ తలూపాడు. ఈ మాటలు విన్న అశ్విని భయంతో గట్టిగా ఊపిరి తీసుకుంది. నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా అలికిడి వినిపించేసరికి ఎవరది అన్నాడు దేవేందర్. వెంటనే గుండెలు చిక్కబట్టుకుని అక్కడ్నుండి బయటికి పారిపోయింది అశ్విని. అతనికి మాఫియాతో కనెక్షన్స్ ఉన్నాయని, ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయిన రూమర్స్ నిజమని ఆమెకిప్పుడు తెలిసింది. అతని మాటలు మైండ్లో తిరుగుతున్నంతసేపు ఆమె భయం మరింత పెరిగింది. ఇంకా ఆమె పూర్తిగా స్థిమితపడకముందే కొంచెం దూరంలో ఆమె దిశ ఇంకా సోనంని చూసింది. కొంతసేపటికి రుత్విక్ ఫ్యామిలీ ఫ్రెండ్ చందన కూడా అక్కడికొచ్చి వాళ్లతో జాయిన్ అయింది. చందన వాళ్ళ ఫాదర్ చిత్రాలయాలో షేర్ హోల్డర్ అవ్వడం వల్ల అతనికి ఈ పార్టీలో చివరి వరకు ఉండాల్సిన అవసరం ఉంది. చందన వెన్యూ దగ్గరకొచ్చేసరికి ఆమె కావలసిన వ్యక్తి అక్కడ కనిపించలేదు. ఇలా జరుగుతుందని ఆమె ముందే ఊహించింది. ఇంక చేసేది లేక సోనం మరియు ఇతరులతో కలిసి కాలక్షేపం చేయడానికి లాంజ్లోకి వెళ్లాలి అనుకుంది. కాని ఎలివేటర్ దగ్గర హడావిడిగా వచ్చిన వారిని గుద్దుకుంది అశ్విని. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయింది అశ్విని. ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా వెళ్లిపోవాలి అనుకుంది. కాని అనుకోకుండా వీళ్ళెదురయ్యారు. ప్రస్తుతం తనున్న పరిస్థితిలో వారిని కలిసినందుకు ఆమెకు చాలా సిగ్గుగా ఉంది. ఎంత కవర్ చేసుకున్నా ఆమె డ్రెస్ అక్కడక్కడా చిరిగిన గుర్తులు, కమిలిన గాయాలు కనబడ్డాయి. ఆమె ముఖంలో మేకప్ అంతా కూడా ఆవిరైపోయింది. ఆమె దయనీయమైన స్థితి అక్కడున్న అందరికీ తెలిసిపోయింది. సోనం ఆమె వైపు అసహ్యంగా చూసింది. పక్కనున్న నికుంజ్ ఆమెను చూసి కనుబొమ్మలెగరేస్తూ విచిత్రంగా చూడ్డం తప్ప ఏమీ చేయలేదు. ఆ బాలకం చూడు, అడవి నుంచి తప్పిపోయొచ్చినట్టుంది అంటూ చిరాగ్గా మొహం పెట్టంది అఖిల. ఆఖరికి చందనకు కూడా ఆమెను చూసేసరికి ఒళ్ళంతా కంపరం కలిగింది. ఈ పిచ్చి మొహం ఇక్కడెందుకుంది? అసలు ఇక్కడికి ఎందుకొచ్చింది అని అడిగింది. ఈమె గురించి నీకు తెలీదు చందనా. ఎవరివో బట్టలు నగలు కొట్టేసి తనవని కవరింగ్ ఇచ్చి పార్టీలో ఎంటర్ అయిపోదాం అనుకుంది. అలాంటి ప్లాన్లు వేసింది. కాని వినయ్ వర్మ ఏ బండారం మొత్తం బయటపెట్టాడు. బహుశా ఇప్పుడు కూడా ఎవరో పెద్ద ప్రొడ్యూసర్తో అవకాశాల కోసం అలాంటి ప్లానే చేసుంటుంది అని ఆ గ్రూప్ వాళ్ళు ఆమెకు వివరించారు. తనని ఇంతకు ముందర సపోర్ట్ చేసిన నికుంజ్ కూడా తనకి ఎగెనెస్ట్ అయ్యేసరికి అశ్విని కృంగిపోయింది. కాని ఆమె గురించి అందరికీ తెలియడం వల్ల ఆమె కన్నీళ్లనెవ్వరూ పట్టించుకోలేదు. సోనం మీద ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది. మీరనుకున్నట్టేమీ జరగలేదక్కడ. మీరందరూ సితార మాయలో పడిపోయారు. అదొక పెద్ద రాక్షసి మిమ్మల్ని మోసం చేస్తోంది. మీ ముందర బాగా యాక్ట్ చేస్తోంది, కానీ ఆమె నిజస్వరూపం వేరే ఉంది అని తన అవమానాన్ని తగ్గించుకోవడానికి సితార మీదకి అందరి ఫోకస్ షిఫ్ట్ అయ్యేలా చేసింది అశ్విని. ఆ తర్వాత తల కిందకి దించుకుని భోరున ఏడ్చింది. చూసిన వాళ్ళందరికీ ఆమెపై జాలి కలిగింది తప్ప ఎవరూ ఆమె నటిస్తోంది అనుకోలేదు. యాక్ట్ చేస్తోందా? అయితే ఆమె నిజస్వరూపం ఏంటి అని సీరియస్ గా ఆమె వైపు చూస్తూ అడిగింది సోనం. ఏడుపు కొనసాగిస్తూనే, ఇదంతా సితార ప్లాన్. నేను ఆ డ్రెస్ ఆమె దగ్గర నుంచి కొట్టేయలేదు, తానే నాకిచ్చింది. ఆమెకు ఆ డ్రెస్ అంటే అసహ్యం అని నాతో చెప్పింది. ఇప్పుడు నేను దొంగలించానని నాపై నిందలు వేస్తోంది. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా జరుగుతుందని. ఇప్పుడు నేనేం చెప్పినా కానీ ఎవ్వరూ నా మాట వినరు. అసలు నమ్మే పొజిషన్ లో కూడా లేరందరూ. అంతా నా కర్మ అని చెప్పింది అశ్విని. ఆ మాటలు వినేసరికి సోనం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏదో ఆలోచిస్తున్నట్టు ఒక క్షణం ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. అశ్విని వైపు చూస్తూ, నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అనుమానంగా అడిగింది దిశ. నిజమే, 100% ట్రూ. అసలు నేను ఈ పార్టీకి డైరెక్టర్ మిథున్ తో కలిసి వచ్చాను అని చెప్పింది. మిథున్ పేరు వినగానే అందరిలో ఒక రకమైన అనీజినెస్ కలిగింది. అతని రాజకార్యాల గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళుండరు. మిథున్ని తలుచుకోగానే
ఆమెలో కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించాయి. ప్లీజ్, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. సితార చెప్పిన మాటలు మాత్రమే నమ్మకండి. నన్నందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నేను దొంగను కాదు. చిన్నప్పటినుంచి కలిసి పెరిగినా ఆమె వస్తువులు కనీసం తాకనైనా తాకలేదు నేను అంటూ అందరికీ సంజాయిషి ఇచ్చుకుంది అశ్విని. దిశ ఆమె వైపు అపనమ్మకంగా చూస్తూ, నువ్వు చెప్పే మాటలు మాత్రం ఎందుకు నమ్మాలి అశ్విని? నువ్వన్నీ నిజాలే చెప్తావని గ్యారంటీ ఏంటి? మీదేమైనా సత్యహరిశ్చంద్రుల వంశమా అంటూ హేళనగా మాట్లాడింది. అశ్విని ఒక్కసారిగా వణికిపోయింది. అయితే మీరు నేను చెప్పే మాటలు నమ్మరన్నమాట. అయితే మీరు ఆమె మాటలే నమ్ముతారా? సితార ఎప్పుడూ అమాయకంగా నటిస్తూ ఉంటుంది, కానీ నిజానికి ఆమె పెద్ద దేశముదురు. ఇంతకు ముందు ఏం జరిగిందో మీరందరూ చూశారుగా. ఆమె ఇండస్ట్రీలోకి ఇంకా ఎంటర్ అవ్వకముందే మొత్తం మీడియా అంతా తననే చూసేలా డ్రెస్ చేసుకుంది. తనకి తనే హైప్ ఇచ్చుకోవాలని ఇక్కడికొచ్చింది. మీరు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆమె ఒక అనాథ. చిన్నప్పుడు సత్యసాయి అనాథాశ్రమంలో పెరిగింది అని తన మనసులో సితారపై పెంచుకున్న పగ, ద్వేషం అంతా వెళ్లగక్కింది అశ్విని. అనాథాశ్రమమా? దిశ ఏదో గుర్తొచ్చినట్టంది. మనసులో దురుద్దేశం పెట్టుకుని, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారని నేను విన్నాను. ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని ప్లీజ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు అంది దిశ. అవునవును, చిన్నప్పుడే మా డాడీ ఆర్ఫనేజ్ నుంచి ఆమెను అడాప్ట్ చేసుకున్నాడు. ఫుడ్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఏదైనా సరే అన్ని విషయాల్లో ఆమె నాకన్నా ఎక్కువ చూసేవారు. ఇంట్లో డాడీని ఎలా బుట్టలో వేసుకోవాలో ఆమెకి బాగా తెలుసు. డాడీ ఆమెను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ ఆమె నన్నిలా నలుగురిలో అవమానించింది అని కొంత సమయం ఆగింది. మా డాడీ గనక ఆ రోజు ఆమెను అడాప్ట్ చేసుకోకపోయుంటే ఈరోజు ఇంత మంచి లైఫ్ ఆమెకు ఉండేదే కాదు. దానికి కృతజ్ఞత చూపించాల్సింది పోయి ఇలా కుటుంబం పరువు బజార్కి ఇడ్చింది అని ఏడుస్తూ చెప్పింది అశ్విని. అందరూ ఇదే విషయం గురించి గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఇదంతా నిజమేనా? సితార వెనక ఇంత హిస్టరీ ఉందని నేను తెలుసుకోలేకపోయాను. ఈ అమ్మాయి చెప్పిందంతా నిజమే అనిపిస్తోంది. కొంతమంది అయితే బయటికి చాలా అమాయకంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం గోతులు తీసే క్యారెక్టర్ అయి ఉంటుంది అని అందరూ ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వినగానే అశ్విని కళ్ళు రహస్యంగా విజయ గర్వంతో మెరిశాయి. వెంటనే మరొకసారి కళ్ళబొల్ల ఏడుపులేడుస్తూ బట్టలు మార్చుకుని నేను ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నా. అదే సమయంలో ఆమె నాకొక టీ ఇచ్చింది. నేను కొంచెం కూడా అనుమానించకుండా టీ తాగాను. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి నా పరిస్థితి ఇలా దారుణంగా తయారయ్యింది అని ముక్కు ఎగబీలుస్తూ వెక్కి వెక్కి ఏడ్చి నికుంజ్ ఆమె పరిస్థితిని చూసి చాలా బాధపడేలాగా చేసుకుంది. మళ్లీ ఒక్కసారి ఆమె దగ్గరికెళ్లి తన కోట్ అందించామని కాపాడాడు. నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ నికుంజ్ అని అతని వైపు గౌరవంగా చూస్తూ అంది అశ్విని. హలో నికుంజ్, నువ్వు ఆమెకి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఆమె నిన్ను మోసం చేస్తుందేమో, ఎవరికి తెలుసు అని అతన్ని వార్న్ చేస్తూ అంది దిశ. ఇలాంటి విషయాలలో అబ్బాయిలు ముందు వెనక ఆలోచించరు. ఇండస్ట్రీకొచ్చి చాలా కాలమైనా నికుంజ్కి ఇలాంటి విషయాలు కొత్తే. కానీ దిశ ఇంకా సోనం ఆ టైప్ కాదు. వాళ్ళు సీనియర్స్ అవ్వడంతో ఇండస్ట్రీ మొత్తం కాచివడబోశారు. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ వాళ్ళకి చాలా ఈజీగా తెలిసిపోతాయి. ఒకే ఒక్కసారి అశ్విని మొహం చూస్తే చాలు, ఆమె మనసులో ఏం పథకం వేస్తోందో తేలిగ్గా చెప్పగలరు దిశ. అక్కా చెల్లెలిద్దరూ గొడవ పడితే చూసి ఆనందించాలి అని అక్కడున్న అందరూ అనుకున్నారు. ముఖ్యంగా సితార గురించి అశ్విని చెప్పిన సంగతులు దిశకి బాగా నచ్చాయి. నికుంజ్ ఆమె మాటలకి ఏదో ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, నువ్వు చెప్పిందంతా నిజమేనా అని మళ్ళీ కుతూహలంగా అడిగాడు. నిజం, గాడ్ ప్రామిస్, నా మాట నమ్మండి అని తల మీద చేయి పెట్టుకుని నమ్మించే విధంగా చెప్పింది. ఓకే ఓకే, నాకైతే నీ మీద పూర్తి నమ్మకం ఉంది అని నవ్వుతూ అన్నాడు నికుంజ్. సితార చాలా ఓవర్ చేస్తుంది. మీ డాడీ ఆమెని అడాప్ట్ చేసుకుని మంచి లైఫ్ ఇస్తే కనీసం చెల్లివని చూడకుండా నీ లైఫ్ నాశనం చేయాలనుకుంది అని నికుంజ్ కోపంగా అన్నాడు. అశ్విని ఇంకా ఏడుస్తున్నట్టు నటిస్తూనే ఉంది. నికుంజ్ ఇంత అమాయకుడని ఆమె అనుకోలేదు. అతని సపోర్ట్ ఉన్నంత వరకు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడొచ్చు అనుకుంది. సితార అమాయకంగా కనిపించొచ్చు, కానీ నిజానికామె చాలా క్యాల్కులేటివ్. అబ్బాయిలను పడేయడానికి ఆమె దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి అంది అశ్విని. ఆమె మాటలందరికీ కోపం తెప్పించాయి. అంతకు ముందర వినయ్ ఆమెను ఎంతలా ప్రొటెక్ట్ చేశాడో అందరూ చూశారు. ఇంకేడవకు, ఇప్పటికే నీ కళ్ళు ఎర్రబడి మొహం అంతా ఉబ్బిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్. ఎప్పటికైనా ఆమె చేసిన పాపాలకి ఫలితం అనుభవిస్తుంది అని ఆమె భుజాల తడుతూ భరోసా ఇచ్చాడు నికుంజ్. ఏడుస్తూనే అతనికి థ్యాంక్ యూ చెప్పింది అశ్విని. అతన్ని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకునే విధంగా జాలిగా చూసింది.
కనీసం ముఖపరిచయం లేని కొత్త అమ్మాయిని కాపాడ్డానికి నికుంజ్ ఇంత దూరం వెళ్తాడని సోనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. ఇందులో తప్పంతా సితారదే అని గ్యారంటీ ఏంటి? ఇండస్ట్రీలో అన్ని రకాల అమ్మాయిలు ఉంటారు. కాంపిటీషన్లో ముందుండడం కోసం వాళ్ళేం చేయడానికైనా వెనకాడరు. నేను చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది. అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపంగా అంది చందన. ఆమెకు తగిన సమాధానం చెప్పాలనుకున్నాడు నికుంజ్. కాని సోనం అతన్ని కళ్లతోనే వారించింది. అనవసరంగా చందన కోపానికి కారణం అయితే అతడిని బ్యాన్ చేస్తారని భయపడింది సోనం. తనకి నికుంజ్కి మధ్య ఉన్న గాసిప్స్ ఇండస్ట్రీలో ఆమెకు హెల్ప్ అవుతున్నాయి. అందుకే అతన్ని సేవ్ చేయాలి అనుకుంది. నిన్ను ఎవరు రే అని మధ్యలో ఆగి, ఎవరు నీకి గతి పట్టించారు అని అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని అందరికీ ఇంట్రెస్ట్ కలిగింది. అందరూ ముక్తకంఠంతో నీకీ గతి పట్టించింది ఎవరు అని అడిగారు. నో, నేను మీకు చెప్పలేను. చెప్పేంత ధైర్యం నాకు లేదు అని దేవేందర్ బెదిరింపులు, మాఫియాతో అతనికున్న లింకులు గుర్తు తెచ్చుకుని భయపడుతూ చెప్పింది. దేవేందర్ ఇంకా మిథున్ ఇద్దరూ ఒకేలాంటి వాళ్ళు. వాళ్ళని తలుచుకుంటేనే భయంతో నిలువెల్లా కంపించిపోతోంది అశ్విని.